మిత్రులు ఆనంద్ గారు, భారతీయ అభ్యుదయ రచనల సంఘం అధ్యక్షులు శ్రీ పెనుగొండ లక్ష్మీనారాయణ గారు, ఈ సమావేశంలో పాల్గొంటున్న మా సహ విద్యార్థి ఎస్ వెంకటమోహన్ రెడ్డి, మిత్రులు ఆచార్య రెడ్డప్రెడ్డి గారు, ఈనాటి వక్త శ్రీ ఇమ్మిడి మహేందర్, ఈ సదస్సులో పాల్గొంటున్న మిత్రులందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ అభ్యుదయ రచయితల సంఘం 2022 అక్టోబర్ నుంచి 187 వారాల నుంచి అభ్యుదయ సాహిత్య ఉపన్యాసాలు అనే శీర్షిక అవిచ్ఛిన్నంగా నిర్వహిస్తూ ఉన్నది. ఇందులో తెలుగులో సాహిత్య చరిత్రలు అనే శీర్షికన ఇప్పటికీ 20 చరిత్రల మీద మాట్లాడుకొని ఈరోజు 21వ చరిత్ర దగ్గరికి మనం చేరుకున్నాం. కేబిఆర్గా ప్రసిద్ధులైనటువంటి ప్రసిద్ధ తెలుగు సాహిత్య పరిశోధకులు, విమర్శకులు కేవి రమణారెడ్డి గారు రచించిన పుస్తకము ఆధునికాంధ్ర సాహిత్య చరిత్ర. దాని మీద మహేందర్ ప్రసంగిస్తారు, దాని జోలికి నేను వెళ్ళను. ఇమ్మిడి మహేందర్ మనం ఈ 187 వరాల నుంచి వక్తలుగా ఆహ్వానించినటువంటి వాళ్ళల్లో మహేందర్ చాలా చిన్న వయస్కుడు. 30 సంవత్సరాల్లో నడుస్తున్నాడు ఇప్పుడు ఆయన. 30 ఏళ్ల లోపు మన అభ్యుదయ సాహిత్యాన్ని గురించి ఆయన మాట్లాడడానికి రావడం మన తెలుగు వాళ్ళకందరూ కూడా ఆనందదాయకమైన విషయం. మహేందర్ ఇప్పటికే మనకు 1-2 ప్రసంగాలు చేస్తున్నారు. మళ్ళీ ఈరోజు మన అభ్యర్థనను మన్నించి వచ్చినందుకు ఆయన నేను స్వాగతం పలుకుతూ ఉన్నాను. మహేందర్ రంగారెడ్డి జిల్లా కందుకూరు గ్రామంలో 1995 జూలై 16న జన్మించారు. ఇమ్మిడి బీరమ్మ, ఇమ్మిడి బీరప్పలు మహేందర్ అమ్మా నాన్నలు. ఆయన తాను పుట్టినటువంటి కందుకూరులోనే, ఈ కందుకూరులు ప్రతి జిల్లాలో ఉంటాయి, అనంతపురంలో ఉంది, నెల్లూరులో అంతా ఉన్నాయన్నమాట. మహేందర్ కందుకూరులో జిల్లా పరిషత్ హై స్కూల్ దాకా చదువుకున్నారు. ఆ కందుకూరులోనే ఆయన ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ చదివారు. తర్వాత డిగ్రీ కోసం హైదరాబాద్కు వచ్చారు. నిజాం కాలేజీలో 2015లో ఆయన హిస్టరీ, స్పెషల్ తెలుగు, పొలిటికల్ సైన్స్ గ్రూప్గా తీసుకొని బిఏ చదివారు. పోస్ట్ గ్రాడ్యుయేషన్కి ఆయన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో 2017లో ఎంఏ తెలుగు పాస్ అయ్యారు. తిరిగి ఆయన ఉస్మానియా విశ్వవిద్యాలయంలో 2023వ సంవత్సరం మొన్ననే చాలా ఫ్రెష్గా ఆయన డాక్టరేట్ వచ్చింది. తెలంగాణ సాహిత్య వికాసం అనేటువంటి అంశం మీద పరిశోధన చేసి డాక్టరేట్ సంపాదించారు. ఆయన యూజీసీ వాళ్ళు నిర్వహించేటువంటి నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ పాస్ అయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించేటువంటి రాష్ట్ర స్థాయి అర్హత పరీక్షను పాస్ అయ్యారు, స్లెట్. ఆయనకు సాహిత్య విమర్శ, సాహిత్య చరిత్ర, తెలంగాణ సాహిత్యం అనేటువంటివి ప్రత్యేక అభినివేశం గలటువంటి అంశాలు. మహేందర్ తెలంగాణ సంస్కృతి పదకోశం అనే గ్రంథానికి తెలంగాణ సాహిత్య అకాడమీ ప్రచురించింది. ఈ గ్రంథాన్ని 2020లో ఆ ప్రాజెక్ట్ కింద ఒక సహరచయితగా పనిచేశారు. ఇదివరకే ఆయన 15 పరిశోధనా పత్రాలు ప్రచురించారు, 6 సెమినార్లలో పాల్గొన్నారు, 6 వర్క్షాపులలో కూడా పాల్గొన్నారు. కాబట్టి ఇమ్మడి మహేందర్ ఇంత చిన్న వయసులో ఇతరుల కన్నా చాలా ఎక్కువగా కృషి చేసినటువంటి పరిశోధకుడు, విమర్శకుడు మనకి ఈనాడు వక్తగా రావడం చాలా సంతోషంగా ఉంది. ఆయనను కేవి రమణారెడ్డి గారి ఆధునికాంధ్ర సాహిత్య చరిత్ర మీద మాట్లాడవలసిందిగా మనందరి తరఫున నేను ఆహ్వానిస్తూ ఉన్నాను. మహేందర్, మీరు మాట్లాడండి. మహేందర్.
సార్ మాట్లాడమని చెప్పారా సార్? కట్ అయింది ఆ, నాది అందుకని. మాట్లాడు. సార్ సార్ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఓకే. సార్. ఆంధ్రప్రదేశ్ అభ్యుదయ రచయితల సంఘం మహేందర్, మీ ఫోన్ నిర్వహిస్తున్నటువంటి ని అడ్డం తిప్పరా, మీ ఫోన్ అడ్డంగా పెట్టరా, నిలువుగా పెట్టారు. ఓకేనా సార్ ఇప్పుడు? ఆహా, మీరు ఇదయ్యారు, మీరు అడ్డంగా కనిపిస్తారని పెట్టమన్నాను. ఓకే, ఇప్పుడు ఇలా పెట్టమంటారా? ఇప్పుడు ఓకేనా? వద్దు. నిలువుగానే ఇందాక పెట్టినట్టు పెట్టేసేయండి, వద్దులేండి. అదేదో ఓకే, carry on. ఓకే. సార్ ఇప్పుడు ఓకేనా సార్? ఓకే. ఓకే, కానీ ఆంధ్రప్రదేశ్ అభ్యుదయ రచయితల సంఘం వారు నిర్వహిస్తున్నటువంటి ప్రసంగాల పరంపరలో నన్ను భాగస్వామిని చేసినందుకు పెద్దలందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ముందుగా. అభ్యుదయ రచయితల సంఘం 1943 నుంచి ఇప్పటి వరకు అవిశ్రాంతంగా, కొన్ని సందర్భాల్లో ఆటుపోట్లకు గురైన, నిర్విరామంగా ప్రజల పక్షాన నిలబడుతూ ప్రజల ఆలోచన విధానానికి, ప్రజల ఆకాంక్షలను బయటకు తీసుకొస్తూ ప్రజల గొంతుకగా ఉన్నందుకు, అందులో నేను భాగస్వామిని అయినందుకు కృతజ్ఞుణ్ణి. ఈ సందర్భంగా పెద్దలు పెనుగొండ లక్ష్మీనారాయణ గారు కూడా ఉన్నారు, వారికి కంగ్రాచులేషన్స్ చెప్తున్నారు. వారు కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం పొందారు. అలాగే ఈ ప్రసంగాల పరంపరలో సాహిత్య చరిత్రల మీద నన్ను అడిగినటువంటి పెద్దలు రాజపాలెం గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. చిన్న వయసుకు అన్నారు, నేను నేర్చుకునే వయసులోనే ఉన్నాను. నాకు తోచిన, నాకు అనిపించినటువంటి కొన్ని భావాలని మీతో పంచుకునే ప్రయత్నం చేస్తున్నాను. కేవి రమణారెడ్డి గారు అనగానే ప్రస్తుతానికి నేను మా తరం నుంచి నిలబడి నేను మాట్లాడతాను. మేము సాహిత్యంలోకి ఎంటర్ అవ్వాలని ఒక లక్ష్యంతో వచ్చింది 2015 సంవత్సరం తర్వాతనే. 2015 సంవత్సరం మా తరం, ఇప్పుడు నేను 30లో ఉన్నాను కనుక చెప్తున్నాను, మా తరం అంతా 2015 తర్వాత తెలుగు సాహిత్యాన్ని చదవాలి, అందులో పీజీలు చేయాలి, అందులో పిహెచ్డీలు చేయాలనే లక్ష్యంతో వచ్చిన వాళ్ళం. అట్లాగే సాహిత్యం అంటే ఇష్టం కూడా. ఈ దశలో ఉన్నప్పుడు కేవీఆర్ గారు మాకు సాహిత్య విమర్శలో పరిచయం చేసినటువంటి గురువులు ఉన్నారు. కానీ మీ అందరికీ ఆయన ప్రత్యక్షంగా వారితో పనిచేసిన వాళ్ళు ఉండొచ్చు, లేదా వారితో దగ్గర సంబంధాలు ఉన్న వాళ్ళు ఉండొచ్చు. మేమందరం కూడా కేవీఆర్ గారిని కేవలం పుస్తకాల్లో మాత్రమే చూడగలిగాం. బహుశా గతంలో ఉన్న వ్యక్తులని, వారి ఆలోచనల్ని తెలుసుకోవడానికి వారి రచనలు అనేది ఎంత ఉపయోగపడతాయి అనేది పూర్తి సమాజానికి తెలవాల్సిన అవసరం కూడా ఉన్నది కనుక, తెలుగులో మార్క్సిస్టు విమర్శ లేదా మార్క్సిస్టు సంవిధానం అనే ఒక ఆలోచన నేపథ్యం నుంచి ఆలోచిస్తున్నప్పుడు ఎందరో పెద్దలు అనేక వ్యాసాల రూపంలో, పుస్తకాల రూపంలో అందించిన వాళ్ళు ఉన్నారు. సమాజాన్ని తిరిగి పునర్మూల్యాంకనం చేసిన వాళ్ళు ఉన్నారు, తిరిగి మళ్ళీ పునర్నిర్మించిన వాళ్ళు కూడా ఉన్నారు. వీరందరినీ గుర్తుపెట్టుకొని వారి యొక్క విశిష్టతని యువతరానికి అందే విధంగా కార్యక్రమాలు రూపొందిస్తున్నందుకు ముందుగా అరసం వారికి నేను ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. కేవీఆర్ అనగానే కేవి రమణారెడ్డి అనే పేరు బాగా చెప్పేస్తుంటారు. కానీ ఒకానొక సందర్భంలో నేను ఈ పుస్తకం చదువుతున్న సందర్భంగా కేవీఆర్ అనగానే ఆయన కనుపూరు వెంకటరమణ అని పిలవాలనే ఆయన ఉద్దేశం. కేవి రమణారెడ్డి అని అందరూ అంటున్నారు, కానీ ఒకానొక దశలో ఈ కుల సూచికలను కూడా ఆయన వదిలేసే దశలో ఆయన కేవీఆర్ అని అనుకున్నాడని నేను భావిస్తున్నాను. కనుపూరు వెంకటరమణారెడ్డి గారు 23/3/1928 నాడు బుచ్చిరెడ్డిపాలెం దగ్గరలో ఉన్నటువంటి రేబాలలో పుట్టారు. రేబాలో పుట్టినప్పటి నుంచి, అక్కడి నుంచి తన జీవితం స్టార్ట్ అయిందని అనుకుంటే, ఆయన 20 ఏళ్ల వయసు ఉన్నప్పుడే అభ్యుదయ రచయితల సంఘంలో, అంటే 1948లో ఆయన అరసంలో జాయిన్ అయ్యారు. ఈ మధ్యలో జరిగినటువంటి అనేక విషయాలని ఆయన 3 వ్యాసాల్లో ప్రస్తావించాడు, ఇందులోనే, ఈ పుస్తకంలోనే. నేనెందుకు రచయితనయ్యాను అని చెప్పేసి, మరి నా మాటో, నా కాలేజీలు నేను అని 3 వ్యాసాలు ఆయన ఎదిగినటువంటి క్రమాన్ని తెలియజేస్తాయి. నిజానికి సాహిత్య చరిత్రలు అని తీసుకొని నాకు ఒక విమర్శా పుస్తకం అని బయటి వాళ్ళు అనుకునే, నేను ఇది విమర్శా పుస్తకం అని నేనేమనుకోవట్లేదు. కొంతమంది ఇది వ్యాసాల సంపుటి కదా, దీనికి ఒక సాహిత్య చరిత్ర లక్షణం ఉంటదా
దీనికి అసలు సాహిత్య చరిత్ర అనవచ్చా అనే ఒక ప్రశ్నలు చాలా మంది రేజ్ చేసిన వాళ్ళు ఉన్నారు. గత సమీక్షకులు కావచ్చు, విమర్శకులు కావచ్చు, ఇదంతా. నా వరకు నేనైతే సాహిత్యాన్ని అధ్యయనం చేస్తున్న క్రమంలో సృజనాత్మక ప్రక్రియలకు ఉన్నటువంటి ప్రాధాన్యత విమర్శకు ఉండదు అని చెప్పేసి చాలా మంది అంటూ ఉంటుంటారు. నేను దీనికి నా రీసెర్చ్ లో నేను ఒక మాటగా రాసుకున్నాను. తెలంగాణ సాహిత్య విమర్శ వికాసం అనే అంశం మీద నేను రీసెంట్ గా 2013 సెప్టెంబర్ లో సబ్మిట్ చేశాను. ఒక 2 రోజుల క్రితమే నాకు వైవా పూర్తయింది. టెక్నికల్ గా ఇంకా డాక్టరేట్ పట్టా ఇవ్వలేదు వాళ్ళు. ఈ సందర్భంగా నా థీసిస్ రాస్తున్న క్రమంలో నేను అధ్యయనం చేస్తున్నప్పుడు విమర్శను ఎందుకు దూరంగా అవతల అంశంగా చూస్తారు అనే ఒక అంచనా వేసుకొని విమర్శకు ఉన్నటువంటి లక్షణమే ఆ లక్షణానికి దగ్గరగా అవుతుంది. ఎట్లా అంటే అది తప్పొప్పులని చెప్తుంది, ఎక్కడ మిస్టేక్స్ ఉన్నాయి, ఎందుకు వచ్చాయి, దానికి రచయిత యొక్క దృక్పథం ఎట్లా పనిచేసింది, లేదా రచయిత సామాజిక నేపథ్యం ఎట్లా పనిచేసింది, ఇట్లాంటి వగైరా అనేక అంశాలని కూడా సాహిత్యం విమర్శ చెప్తది. అప్పుడు సాహిత్య విమర్శని ప్రత్యేకంగా సాహిత్యంలో భాగంగా చూడకుండా దాన్ని సాహిత్యంకి అవలంశంగా చూసే అవకాశంగా కొద్ది కనబడుతుంది. అయితే సాహిత్య విమర్శ, సాహిత్య చరిత్ర 2 కలగలిపితేనే నా దృష్టిలో అసలైనటువంటి సాహిత్య చరిత్ర రచన అవుతుందని నా ఉద్దేశం. ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట, సాహిత్య చరిత్ర రచన అనగానే అందరూ తారీఖులు, దస్తావేజులు, ఆ కవి ఎన్ని పుస్తకాలు రాశాడు, ఎక్కడ పుట్టాడు, అతని తల్లిదండ్రులు ఎవరు, ఆయన ఏ సంవత్సరంలో మొదటి పుస్తకం రాశాడు, ఎన్ని పుస్తకాలు ప్రచురించాడు, ఆ ప్రచురించిన పుస్తకాల వరుస క్రమము, తర్వాత ఆ పుస్తకంలో ఉన్నటువంటి కొన్ని ప్రధానమైనటువంటి అంశాల కూర్పు సాహిత్య రచన అవుతది అని చెప్పేసి కొన్ని నిర్వచనాలు ఉన్నాయి. అసలు నిజానికి సాహిత్య చరిత్ర రచన ఎట్లా చేయాలనే ఒక సంవిధానం కూడా మనకు నిర్మాణమై లేదు. ఎవరికి తోచిన విధంగా వాళ్ళు తమ తమ పద్ధతుల్లో సాహిత్య చరిత్రను నిర్మాణం చేసుకుంటూ పోయారు. అయితే ఈయన వరకైతే కేవి రమణారెడ్డి గారికి పరిమితమై మాట్లాడితే ఈయనకు స్పందించే గుణం ఎక్కువ. నిజానికి ఒక విషయం పైన ఒక అభిప్రాయాన్ని ఏర్పరచుకోవడమే విమర్శ అవుతది. అది సాహిత్యం మీద ఒక అభిప్రాయం ఏర్పరచుకుంటే సాహిత్య విమర్శ, సమాజం మీద ఒక అభిప్రాయం ఏర్పరచుకుంటే సామాజిక విమర్శ అవుతది. దాన్ని మంచి చెడుల విశ్లేషణగా రూపొందొచ్చు. ఈ విధంగా చూసుకున్నప్పుడు ఆయనకు ఒక స్పందించే గుణం, సాహిత్యాన్ని చదివి దానిపైన మాట్లాడి ఇతరులకు చెప్పాలని ఒక స్పందించే గుణం వలన ఆయన సాహిత్య విమర్శకుడిగా వచ్చాడు. ఈ సాహిత్య విమర్శ లక్షణము సాహిత్య చరిత్ర రచనలో కూడా ఉపయోగపడే విధంగా ఉంది. అయితే ఈయన విస్తృతమైన అధ్యయనపరుడు, చాలా లోతుగా అధ్యయనం చేస్తాడు, వివిధ శాస్త్రాల నేపథ్యం నుంచి అధ్యయనం చేస్తాడు. దీనివల్ల ఆయన రచనల్లో కూడా సామాజిక, ఆర్థిక, రాజకీయ కోణాల నుంచి విశ్లేషణ కొనసాగింది. సాహిత్య చరిత్ర రచన అంటే మామూలుగా చరిత్ర అనగానే గతాన్ని, గడిచిన కాలాన్ని మనము ఒక ఒక డాక్యుమెంట్ రూపంలో తీసుకోవడం కావచ్చు. తర్వాత ఇదంతా ఒక రకమైన పద్ధతి. కానీ మార్క్సిస్టు సంవిధానం నుంచి చూసుకున్నప్పుడు నా పరిమిత అధ్యయనంలో నాకు అర్థమైంది ఏమిటంటే, వివిధ సామాజిక చారిత్రక దశలలో సాహిత్యం నిర్వహించినటువంటి సామాజిక పాత్రను ఆర్థిక, రాజకీయ, తాత్విక రంగాలతో అన్వయించి కాలక్రమ పద్ధతిలో గాని, చారిత్రక తార్కిక పద్ధతిలో గాని విశ్లేషించి ప్రతిపాదించడం మార్క్సిస్టు సాహిత్య విమర్శ రచనా పద్ధతి అవుతుందని నేను అనుకుంటున్నాను. ఇది నేను తీసుకున్నటువంటి ఒక నిర్వచనానికి నా విశ్లేషణకు తోడు చేసుకొని నేను ఒక ఆలోచన రాసుకున్నాను. అంటే సాహిత్యాన్ని సామాజిక చరిత్రలో భాగంగా చూడడం అంతే. ఇంకా దీని లక్ష్యం అంటేనే సామాజిక చరిత్రలో భాగంగా చూడడం. అది ఉపరితల అంశమా, అది పునాది అంశమా అనేది చర్చలు చాలా ఉంటున్నాయి. కానీ అది ఉపరితల అంశంగా సాహిత్యాన్ని చూసినప్పుడు అది సమాజంలో, సమాజ పరిణామంలో అది చూపించినటువంటి పాత్ర ఏందన్న విషయం దగ్గర కూడా ఈ ఈ ఆలోచన పనిచేస్తుంది. అట్లాగే ఈయన విస్తృత అధ్యయనపరుడు అన్నాను కదా, దాన్ని మళ్ళీ సాహిత్య చరిత్రలో అన్వయం చేసేటప్పుడు సాహిత్య చరిత్రల్లో అంటే అప్పటి వరకు ఆయన రాసే కాలం నాటికి సాహిత్య చరిత్రల్లో ఎక్కడైతే గ్యాప్స్ ఉన్నాయో ఆ గ్యాప్స్ ని ఆయన ఫిల్ఫిల్ చేసే పని పెట్టుకున్నాడు. కేవలం పలానా కవి రాయపూలు సుబ్బారావు గారు ఉన్నారు, ఆయన ఈ కావ్యాలు రాశాడు, ఈ పుస్తకాలు రాశాడు, ఈ సంవత్సరంలో రాశాడని మాత్రం చెప్పలేదు. ఆయన రాసినటువంటి విషయాలలో ఆయన ఆధునికుడు అవుతాడా, ప్రాచీనుడు అవుతాడా, లేదా సాంప్రదాయకుడు అవుతాడా, అయితే ఎందుకు అవుతాడు, ఆయన ప్రతిపాదించినటువంటి లేదా ఆయన రాసినటువంటి భావాలు ఆధునికంగా ఉన్నాయా లేదా సాంప్రదాయకంగా ఉన్నాయా అని లోగడ
లోపలికి ఆ టెక్స్ట్ లోపలికి వెళ్ళి దాన్ని సమన్వయపరుస్తూ ఆయన కొన్ని సూత్రీకరణలు చేశారు. అవి నేను ముందు ముందు ఆయన ఏమేమి సూత్రీకరణలు చేశాడు, అవి సాహిత్య చరిత్రలో భాగంగా ఎందుకు ఉండాలి అనేది నేను చెప్తాను. ఈ పుస్తకం మొత్తం మీద ఒక 25 వ్యాసాలు ఉన్నాయి. ఈ 25 వ్యాసాల్లో 1970కి ముందు 3 వ్యాసాలు రాశాడు. 1970ల తర్వాత 22 వ్యాసాలు రాశాడు. మొత్తం కలిపి అవి 25 వ్యాసాలు. ఒక రకంగా చూసుకుంటే 1961వ సంవత్సరం నుంచి 1990 మధ్యలో రాసినటువంటి వ్యాసాల సమూహం ఇది. సరే, ఈ కాలం చూడండి, నా దృష్టిలో ఈ కాలం 1961 అని అనగానే మనకు సాధారణంగా 1960ల కాలం నాటికి దిగంబర కాలం వచ్చేసిందని చెప్తుంటారు. సరే, సాహిత్య యుగ విభజన అనేది నిర్దిష్ట కాల పరిమితిలోకి ఉంగుతుందా, అక్కడనే దాన్ని నిలబెట్టి చూడగలమా, అక్కడతో అభ్యుదయం అనే ఒక భావన ఆగిపోయిందా, ఇట్లాంటి చర్చ చాలా ఉన్నాయి. అవి అవి ఉండే నిరంతరం ఉంటది. భిన్న ఆలోచనలు సంఘర్షించే దగ్గర ఆటోమేటిక్ గా అనేక ఆలోచనలు ముందుకు వస్తుంటాయి. కానీ ఇక్కడ చూసినప్పుడు 1961 నుంచి చూసుకున్నప్పుడు 1990ల వరకు కూడా దాదాపు అస్తిత్వోద్యమాల దశ వరకు కూడా ఆయన రచనా క్రమం సాగింది. ఈ దశలో ఆయన అభ్యుదయ రచయితల సంఘం సభ్యుడిగా ఉండే అభ్యుదయ రచయితల సంఘాన్ని కూడా ఆయన వ్యాఖ్యానించినటువంటి సందర్భం ఉంది. తీరా సాహిత్య చరిత్రల్లో మేము చెప్పాను కదా, గ్యాప్స్ ఎక్కడెక్కడ ఉన్నాయని చెప్పేసి. మనకు ప్రధానంగా సాహిత్య చరిత్రలు అనుకోగానే ఆరుద్ర గారు కనిపిస్తున్నారు. తర్వాత మేము విద్యార్థులుగా చదివేది ద్వానా శాస్త్రి గారి పుస్తకం కావచ్చు, నాగయ్య గారి పుస్తకాలు కావచ్చు, ఇట్లాంటి కొంతమంది బహుశా కోదండ రామశాస్త్రి గారిది అనుకుంటాను ఒక చిన్న పుస్తకం సాహిత్యం మీద. ఇట్లాంటి కొన్ని పుస్తకాలందరినీ మేము చదువుతూ వచ్చాం. ఇక్కడ రచయిత లేదా కవి, ఆయన పుస్తకాలు, వాటి కాలాలు, అవి మాత్రమే తెలుస్తాయి. బహుశా ఈ కేవీఆర్ గారి ఆలోచన పద్ధతి లేదా రచనా పద్ధతి నిజ సాహిత్య చరిత్రకు అన్వయిస్తే ఒక మంచి పరిశోధన లేదా మంచి సాహిత్య చరిత్ర రచన అవుతుంది. నేను ఇంతకుముందుగా చెప్పాను, ఒక కవి తన జీవిత కాలం చుట్టూ నిర్మాణం చేసుకున్నటువంటి తన ఆచరణ మార్గాలు, ఆలోచన విధానం, తన రచనల్లో తాను రిఫ్లెక్ట్ అయిన విధానాన్ని అంచనా వేస్తూ కవి జీవిత విమర్శ అని మనం విమర్శలో ఒక ధోరణిగా చెప్తుంటాం కదా, దాన్ని సాహిత్య విమర్శలోకి, సాహిత్య చరిత్ర రచన పద్ధతిలో కూడా ఉపయోగించుకోవచ్చు అనే ఒక పద్ధతిని క్రియేట్ చేసిన వ్యక్తి కేవీఆర్ అని నేను అనుకుంటున్నాను. ఎందుకు చెప్తున్నానంటే, ఈయన ఆధునిక ఆంధ్ర నిర్మాతలు అనే ఒక వ్యాసం రాశాడు, సుదీర్ఘమైన ఒక వ్యాసం రాశాడు. దీంట్లో ఆధునిక సాహిత్యం అనేది 1800 సంవత్సరాల తర్వాత కందుకూరి గాని, కందుకూరి వీరేశలింగం, రఘుపతి వెంకటరత్నం, తర్వాత గురజాడ అప్పారావు, గిడుగు రామ్మూర్తి, కుమర్రాజు లక్ష్మణరావు అని ఈ 5గురు గురించి ఆ వ్యాసంలో చర్చ చేస్తూ కొంతమందిని కూడా చర్చలోకి తీసుకున్నాడు. ఆయన ఈ సందర్భంగా ఆధునికత అనే దాని మీద కూడా చర్చ చేశాడు. అసలు ఆధునికత ఎలా ఉండాలి, ఆధునికత అనగానే కేవలం కాలవాచిగానే ఉండాలా, ఆధునికులయ్యి అంటే ఇప్పుడు ఉన్నటువంటి సమకాలీన కవులు కూడా ఆధునికం కాని రచనలు కూడా చేస్తున్నారు కదా, కనుక ఆధునికత అంటే ఒక భావం మాత్రమే, అది ఆలోచన విధానం, అది హేతుకు దగ్గరగా ఉంటుంది, శాస్త్రీయత దృక్పథానికి దగ్గరగా ఉంటుంది అని పద్ధతులను ఆయన చెప్పాడు. చెప్పి వీరేశలింగం గురించి చెప్పారు. వీరేశలింగం పంతులు అని అంటారు, కందుకూరు వీరేశలింగం పంతులు అంటారు. కందుకూరు వీరేశలింగం గారు ఆయన తన జీవిత కాలంలో సంఘ సంస్కరణ దృష్టితో బ్రహ్మ సమాజానికి దగ్గరయ్యారు. సరే, సంఘ సంస్కరణ ఉద్యమాన్ని భిన్న తలాలను చూసినప్పుడు భిన్న భిన్న రకాలుగా అర్థమవుతుంది. సంఘ సంస్కరణోద్యమాన్ని మనము సమాజంలో ఉన్న సంస్కరణగా చూడాలనుకుంటే ఒక రకమైన పద్ధతి, అది హిందూ మతోద్ధరణ కోసం ఏర్పాటైనటువంటి ఒకనొక ఆలోచన పద్ధతి అనుకుంటే ఇంకొక రకమైన పద్ధతి. ఇట్లా చూసినప్పుడు కేవీఆర్ గారు బ్రహ్మ సమాజం నుంచి చూస్తూ పాత వ్యవస్థకు మాటలు వేయడం చివరికి వీరేశలింగం ఉద్దేశం కాదు అని ఒక పాయింట్ ఆఫ్ కోట్ చేస్తూ, పాత వ్యవస్థలో ఉన్నటువంటి వాటికి అంటే హిందూ మతోద్ధరణ అనే పద్ధతులు పెట్టుకొని అందులో సంఘంలో ఉన్నటువంటి కొన్ని అమానవీయమైనటువంటి పద్ధతుల్ని తొలగిస్తూ ఆ హిందూ మతాన్ని పునరుద్ధరణ చేయడం అనేది ఒక లక్ష్యం కాదు ఆయనకి, అయినప్పటికీ దాని నుంచి ఆయన తప్పించుకోలేకపోయాడు అనే ఒక నిర్ధారణ కూడా ఇందులో చేశాడు. కందుకూరి రచనలు, కందుకూరి స్థాపించినటువంటి పత్రికలు, కందుకూరి వారు చేసినటువంటి సాంఘిక కార్యక్రమాలు అని తెలుసుకునే సాహిత్య చరిత్రకి, కందుకూరి ఆలోచన విధానానికి, కందుకూరి యొక్క ఆచరణ మార్గానికి మధ్య ఉన్నటువంటి వైరుధ్యాల్ని చెప్పగలిగే
సాహిత్య చరిత్ర రచన కేవీఆర్ గారు పట్టుకోగలిగారు. ఆ సూత్రాన్ని పట్టుకోగలిగారు, ఆ సూత్రాన్ని నిర్మించగలిగారు. అట్లా ఇంకో మాట కూడా చెప్తూ ఏమంటాడంటే, బ్రహ్మ సమాజపు విలువలైన ఈశ్వర ప్రేమ భావం, మానుష్య సోదర భావం పట్టణాలను కదిలించింది గాని గ్రామాలను కదిలించలేకపోయింది. ఇది ఆ కాలం నాటి లోపం అని కాకుండా ఆ కాలం నాటి పరిమితిగా మనం గుర్తించాలి అని చెప్తూ ఆయన అంటే సమాజంలో ఉన్నటువంటి కొన్ని వ్యవస్థలు సమాజాన్ని సంస్కరించాలనే లక్ష్యంతో పనిచేసినటువంటి వ్యవస్థలు అవి తిరిగి సాహిత్యాన్ని ఎలా ప్రభావితం చేస్తాయి, సాహిత్యకారుల యొక్క ఆలోచన విధానాన్ని ఎలా ప్రభావితం చేస్తాయి అనే ఒక కోణం నుంచి కూడా ఆయన ఒక సూత్రీకరణ చేశాడు. తర్వాత కొమర్రాజు లక్ష్మణరావు గారి గురించి మనకు తెలుసు. ఆయన విజ్ఞాన చంద్రికా మండలి అనే ఒక వ్యవస్థను నిర్మాణం చేసి దాని ద్వారా అనేక పుస్తకాలను తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. సాహిత్య చరిత్ర రచన పరంగా చూసుకుంటే ఆయన రచనలు, ఆయన పనిచేసేటువంటి విధానం విస్తృతంగా ఉంది. ఎంతమంది కవులను తీసుకొచ్చాడు, ఎన్ని వాదోపవాదాలు నిర్మాణం చేశాడు, తెలంగాణ కవులను ఎంతమందిని వాదించాడు, పోతను ఎక్కడ వాడన ఎట్లా ఆలోచించాడు, ఇట్లాంటి చరిత్ర రచనలోకి ఒక రకమైనటువంటి సాహిత్య చరిత్ర రచన ఆల్రెడీ ప్రారంభమై ఉన్నది, ఆల్రెడీ చదివి ఉన్నాం మనం. కానీ దీనికి భిన్నమైన కొమర్రాజు లక్ష్మణరావు ఆచరణ ఎలా ఉంది, ఆయన విజ్ఞాన చంద్రికా మండలి ద్వారా ఆయన ఆచరణ ఎలా ఉంది అనే ఒక పద్ధతిని సాహిత్య చరిత్ర రచనలో భాగంగా నిర్మాణం చేసినప్పుడు దీంట్లో ఏమంటాడంటే, హైందవ పునరుద్ధరణోద్యమంగా కనిపించే అతివాద జాతీయ ఆందోళనం నిశ్చయంగా దేశాన్ని వెనుకపట్టు పట్టించి ఉండేది. కొమర్రాజు లక్ష్మణరావుని సరిగ్గా ఇక్కడ నిలపవలసి ఉంటుంది. విజ్ఞాన చంద్రిక గ్రంథ మండలి స్థాపించి నిర్వహించిన లక్ష్మణరావు మహారాష్ట్ర ప్రాంతం నుంచి ఉధృతంగా పొంగి పొర్లిన భావాలకే తెలుగునాట పాదులు కట్టాడు. ఇది కొమర్రాజు లక్ష్మణరావు పైన కేవీఆర్ గారు చేసినటువంటి ఒక స్టేట్మెంట్. ఆనాడు హైందవోద్ధరణ ఉద్యమము ఎలా అయితే మహారాష్ట్ర ప్రాంతాల నుంచి ఇటువైపు వస్తున్న ఆ టైంకి బహుశా బాలగంగాధర్ తిలక్ లాంటి వాళ్ళ ఆలోచన విధానం విస్తృతం అవుతున్న సందర్భం భారతదేశ వ్యాప్తంగా. అక్కడి నుంచి ఇక్కడికి వస్తున్న క్రమంలో ఎవరికి ఈయన పాదులు కట్టాడంటే ఈ రకమైనటువంటి ఆలోచన విధానానికి పాదులు కట్టాడు. అయితే ఇక్కడ మరొక ముఖ్యమైన విషయం చెప్పాలి. కేవీఆర్ గారు ఈ వ్యాసాలన్నింటినీ కానీ ఆయన రాసినటువంటి వ్యాసాలని సాహిత్య చరిత్ర రచనకు సంబంధించిన టూల్స్ గా ఆయన భావించలేదు అనుకుంటున్నాను నేను. తర్వాత చలసాని ప్రసాద్ గారు కావచ్చు, ఇంకెవరైనా ఆయన అభిమానులు లేదా ఆయన పనిచేసినటువంటి విప్లవ రచయితల సంఘం ఆ టీం గాని ఇవన్నీ కూడా సాహిత్య చరిత్ర రచనకు దగ్గరగా ఉన్నాయి, ఆ గ్యాప్స్ ని ఫిల్ చేసే అవకాశం ఉందని భావించి దీన్ని ఈ పుస్తకాన్ని వేశారు. ఈ పుస్తకం ఆ ఆలోచన 100% నిజానికి దగ్గరగా ఉంది. అందులో ఉన్నటువంటి లోటుపాట్లన్నింటిని కూడా సాహిత్య చరిత్రలో రచనలో ఉన్నటువంటి గ్యాప్స్ ని కూడా ఇది ఫిల్ చేయగలిగింది. అది వారు ఆధునిక ఆంధ్ర సాహిత్య చరిత్రగా దానికి పేరు పెట్టడం పట్ల ఎటువంటి సందేహం లేదు, మంచి పని చేసిన వాళ్ళు అవుతారు. తర్వాత కొమర్రాజు లక్ష్మణరావు గారి చరిత్ర రచనా పద్ధతికి సంబంధించి లేదా పుస్తకాల రచనా పద్ధతికి సంబంధించి ఆయన ఇంతవరకు నేను చదివినటువంటి విషయాన్ని చెప్పారు కదా, దానికి ఏమంటున్నాడు, అసలు ఆయన ఆలోచన దృక్పథం ఎక్కడ ఆగిపోయింది అనేది చెప్తూ, జాతి పరంగా గతంలోనే శిఖరాలు ఘోరించాయి ఆయనకి, తనకు ఇది ఆత్మాధిక్యంగా దోచింది. తెలుగువారి సంస్కృతి, తెలుగువారి సంప్రదాయాలు, తెలుగువారి పుస్తకాలు, తెలుగువారి ఆలోచన విధానం అంతా కూడా అప్పటి వరకు ఉన్నటువంటి వెనుకబాటుతనాన్ని కూడా ఉన్నతంగా భావించేటువంటి ఒక స్థితిని కూడా కొమర్రాజు స్వీకరించారనే ఉద్దేశంతో ఆయన ఈ పదాలు చేశాడు. తర్వాత గురజాడ గురించి సందర్భంగా చెప్పాడు. గురజాడ అప్పారావు గారు ఆధునిక వైతాళికుడని, ఈ సమాజంలో ఆయన నిద్రాణమైనటువంటి సమాజాన్ని ఆయన తట్టి లేపాడని ఉద్దేశంతో వైతాళికులుగా భావిస్తూ మనం అనేక భావనలు చేశాం. అయితే ఆయన పోలిక కూడా ఉన్నది. ఆయన చరిత్ర రచన పద్ధతి కూడా, ఆయన వ్యాస రచన పద్ధతిలో పోలికతోని ముందుకెళ్తూ ఉన్నాడు. ఆయన ఎట్లా అంటాడు, గిడుగుతోని పోలిస్తే గురజాడ ఆధునికుడు. ఎక్కువ పుస్తకాలు చదవడం వల్ల ఇది క్రియేట్ కాలేదు. ఈ ఆధునికత అనే తత్వం ఆయనకి ఎక్కువ పుస్తకాలు చదవడం వల్ల క్రియేట్ కాలేదు. ఆయన చూసే విధానాన్ని బట్టి, జీవిత దర్శనాన్ని బట్టి ఈ ఆధునిక ఆయన ఆలోచన విధానం అభివృద్ధి చెందిందని చెప్పాడు. తర్వాత సమాజం ప్రసవ వేదల్ని ఆయన పట్టుకోగలిగాడు. గురజాడ అప్పారావు సామాజిక వస్తువును కన్యాశుల్కం లాంటి రచన చేయగలిగాడంటే ఆయన సమాజాన్ని నిశితంగా పరిశీలించగలిగాడు. దాని ప్రసవ వేదనలు, ఈ సమాజం యొక్క ప్రసవ వేదనలు కూడా ఆయన అందుకోగలిగాడని చెప్పాడు. తర్వాత ఇంకో మాట ఒక్క దగ్గర చెప్తూ, బూర్జువా ఆస్తి సంబంధాల తొలి వెలుగురేఖలు గురజాడ సాహిత్యంలో ఉన్నాయి. ప్రజాస్వామికం మరింత సార్థకం కావాలంటే
పాఠకపు జనుల స్థితిగతులు మెరుగుపరవాల్సిన అవసరం ఉంది. ఈయన బూర్జువా ఆస్తి సంబంధాల మార్పులు ఎలా జరుగుతున్నాయి ఆ సమయానికి 1910ల నాటికి 20ల నాటికి ఆ కాలం ఎలా మారుతూ వచ్చింది అనే విషయాన్ని విశ్లేషించుకుంటూ ఆయన ఈ కామెంట్ చేశాడు. ఇదే సందర్భంగా కొంతమందిని ఆధునిక ఇందులో చెప్తూ మరి ఇదే కాలంలో ఉన్నటువంటి రాయపల్లి సుబ్బారావు గారు లాంటి వాళ్ళని మీరు ఏం అంచనా వేశారు అనే చర్చ కూడా వస్తుంది అనుకొని ఆయన ఏం చేశారంటే రాయపల్లి గారిని ఆయన ఆధునికంగా నేను గుర్తించదలుచుకోలేదు అని చెప్పాడు. ఎందుకు గుర్తించదలుచుకోలేదు? రాయప్రోలు సీమ భూతకాల ధోరణి నుంచి పూర్తిగా బయటపడలేదు అని ఒక కామెంట్ చేశాడు. తేలిక పడినప్పటికీ రాయప్రోలు కావ్య భాష గ్రాంధికతను విడనాడలేకపోయింది. ఈ కారణాల వల్ల నేను రాయప్రోలు గారిని ఆధునికంగా గుర్తించడానికి నేను పూనుకోలేదు అనే ఒక అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. ఇక్కడ చూడండి, ఒక సినారే లాంటి వాళ్ళు గురజాడని రాయపల్లి సుబ్బారావు గారిని ఆధునికత కవితకు వాళ్ళు ఆద్యులుగా చెప్పాడు. కానీ కేవీఆర్ గారు ఏమంటున్నారు? గురజాడ వస్తుపరంగా భావపరంగా ఆయన రాసినటువంటి రచనా పద్ధతి పరంగా ఆధునికుడు అవుతున్నాడు. ఎట్ ద సేమ్ టైం రాయప్రోలు అనే వ్యక్తి ఈ రెండు మూడు అంశాలను చెప్తూ నేను దీనివల్ల ఈ రకమైనటువంటి ప్రతిపాదనల వల్ల నేను ఆయనని ఆధునికుడిగా తిరస్కరిస్తున్నాను అనే పద్ధతిలో ఆయన ప్రతిపాదించాడు. సాహిత్య చరిత్ర అధ్యయనంలో రెండు భిన్న వైరుధ్యాలు ఇక్కడే వచ్చేసాయి. సినారె లాంటి పెద్ద మనిషి ప్రయోగాలని ఒక మంచి థీసిస్ రాసినటువంటి వ్యక్తి ఆధునికుడిగా ఆయన భావిస్తే, అదే సమయంలో కాస్త ముందుగా ఉన్నటువంటి కేవీఆర్ లాంటి వాళ్ళు ఈ రకమైనటువంటి ఒక మార్క్సిస్ట్ సంవిధానంతో ఆలోచన విధానంతో ఏది సమాజానికి మంచి చేస్తుంది, ఏ ఆలోచన కరెక్ట్ శాస్త్రీయమైంది అనే ఒక పద్ధతుల్లో ఆయన తీసుకున్నాడు. సరే, వీళ్ళతో పాటు ఆయన కందుకూరి కోమర్రాజు, గురజాడ, గిడుగు రామ్మూర్తి లాంటి వాళ్ళతో పాటు రాయప్రోలు లాంటి వాళ్ళతో పాటు చలాన్ని కూడా అధ్యయనం చేశాడు. చలాన్ని కూడా వ్యాఖ్యానించాడు. శ్రీశ్రీని వ్యాఖ్యానించాడు. శ్రీశ్రీ ఆలోచన విధానాన్ని, శ్రీశ్రీ వాడినటువంటి పదజాలాన్ని వ్యాఖ్యానించాడు. నారాయణ బాబుని, కొడవటిగడ్డ కుటుంబరావు గారిని ఆధునిక చరిత్ర నిర్మాణంలో ప్రధానంగా పెద్ద తలకాయలుగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరి మీద కూడా ఆయన అభిప్రాయాలను వ్యక్తం చేశాడు. ఇవి సాహిత్య చరిత్ర అధ్యయనానికి చాలా ఉపయోగపడే వ్యాసం ఇది ఇందులో. తర్వాత చలం గురించి చెప్పాడని చెప్తున్నాను కదా, చలం గురించి ఒక మాట అంటే, చలము ఎంత స్త్రీ గురించి రాసినా లేదా ఆధునిక పరమైనటువంటి భావాలున్నా ఆయన ఆధ్యాత్మికత ఆయన మొదటి చిన్నప్పటి నుంచి ఆయన వెంటాడుతున్నటువంటి ఆధ్యాత్మిక భావం నుంచి ఆయన తప్పించుకోలేకపోయాడు అనే ఒక కామెంట్ కూడా చేశాడు. తర్వాత తెలుగు సమాజం మొత్తం తెలుగు భాషకు వినలేని కృషి చేసినట్టు అనుకునే వ్యక్తి సిపి బ్రౌన్. సిపి బ్రౌన్ గురించి కూడా ఈయన సాహిత్య చరిత్రలో ఉన్నటువంటి సమాచారానికి భిన్నమైనటువంటి సమాచారం ఈయన ఇందులో ఇచ్చాడు. ఆయన ఎట్లా రూపొందాడు, సిపి బ్రౌన్ అనే వ్యక్తి ఎట్లా రూపొందాడు అనే విషయానికి కూడా ఈయన విషయాలు లోతుగా, అంటే నా దృష్టిలో ఏంటంటే వ్యక్తి జీవితంలోకి వెళ్ళి దాన్ని సమాజానికి పట్టుకురావడంలో కేవీఆర్ సఫలీకృతమయ్యాడు. సాహిత్య చరిత్రలో రచయితలు రాసిన వాటి కేంద్రంగా గానే కాకుండా సమాచారం ఉంటుంది ఇప్పటి వరకు అయితే. కానీ కేవీఆర్ లాంటి వాళ్ళు ఈ రచన వెలువడటంలోనే కాల స్వభావాన్ని తీసుకొచ్చారు, ఆ వ్యక్తి స్వభావాన్ని అంచనా వేశారు. అలాగే కాలం పైన వివిధ వ్యక్తుల అభిప్రాయాలు వారి గురించి చెప్తూనే ఇప్పుడు సిపి బ్రౌన్ గారి మీద బంగోరే లాంటి వాళ్ళ అభిప్రాయాలను కోట్ చేస్తూ సిపి బ్రౌన్ చేసినటువంటి విషయాన్ని చెప్పాడు. తర్వాత సిపి బ్రౌన్ గారి మీద బంగోరే ఏమని చెప్పాడని చెప్తూ సాహిత్యానికి పట్టిన పండిత చెర విదిలించి ప్రజాస్వామీకరణ గావించాడు సిపి బ్రౌన్ అని అన్నాడు. మామూలుగా సాహిత్య విద్యార్థులకు మా తరం వరకు అయితే సిపి బ్రౌన్ అనగానే ఆయన పండిత కళాశాల పెట్టాడు, చాలా మంది పండితులను కూర్చోబెట్టాడు, వారికి వ్యాఖ్యానాలు రాయించాడు, తెలుగు సాహిత్యానికి ఆయన ఎనలేని కృషి చేశాడు, తెలుగు భాషకు నిఘంటు నిర్మాణం చేశాడు అని ఈ రకమైనటువంటి సమాచారాన్ని మాత్రమే ఇవ్వగలిగిన సాహిత్య చరిత్రల కాలంలో ఆయన చేసినటువంటి కృషిని మళ్ళీ అప్పటికి సాహిత్యంలో ఉన్నటువంటి బిఫోర్ అంశంగా ఉన్నటువంటి, అంటే దాని లోతుల్లో ఉన్నటువంటి ఇది పండిత చెర అంటే ఒక ఆటంకాన్ని ఆ సమూహం నుంచి తీసి అందరికీ అందుబాటులోకి తెచ్చే ప్రయత్నాన్ని, ప్రింట్ అనే ఒక మాధ్యమం ద్వారా అందరికి తీసుకొచ్చే ప్రయత్నాన్ని ఈయన సిపి బ్రౌన్ చేశాడనే ఒక ఉద్దేశంతో ఆయన తర్వాత ఇంకో విషయం నేను కేవీఆర్ గారిలో బాగా గమనించిన విషయం ఏమిటంటే,
సరే ఆయన చాలా వ్యాసాలు రాశాడు, విస్తృతంగా రాసినటువంటి వ్యాసాలు ఉన్నాయి. నేను గమనించిన వ్యాసాల్లో ఆయనకు తులనాత్మక అధ్యయనం బాగా అలవడింది. అంటే నేను అనుకోవడం, ఈయన చరిత్ర అధ్యాపకుడు, చరిత్ర విద్యార్థి. నిజానికి చరిత్ర గురించి అన్ని విషయాలు తెలిసిన వ్యక్తి కనుక, చరిత్ర రచన గురించి అన్ని విషయాలు తెలిసిన వ్యక్తి కనుక, ఈయన వేద వెంకటరాయ శాస్త్రి గారి గురించి ప్రతాపరుద్రీయాన్ని, గురజాడ వారి కన్యాశుల్కాన్ని సమీక్షిస్తూ అనేక ప్రతిపాదనలు చేసినటువంటి సందర్భం ఈ వ్యాసాల్లో ఉన్నది, ఈ పుస్తకంలో ఉన్నది. ఒకటి ఇతివృత్తానికి సంబంధించి ఆయన ఒక మంచి పోలిక చేశాడు. ఒకటి భ్రమలతో కూడుకున్నటువంటి చారిత్రక ఇతివృత్తం, ఇది ప్రతాపరుద్రీయానికి సంబంధించి. రెండవది కటిక నిజాలతో నిష్ఠూరమైనటువంటి సమకాలీన సాంఘిక ఇతివృత్తం కన్యాశుల్క నాటకం అని ఒక ప్రతిపాదన చేశారు. అట్లా అని చెప్పి గురజాడ వారిని ఎక్కడికో ఎత్తి పడేయలేదు. ఆయన వాస్తవిక దృష్టితో చూశాడు ఆ రచనను కూడా. పాత్ర సృష్టి అంటే 2 దశల్లో, అంటే మొదటి ముద్రణ, రెండవ ముద్రణ సమయానికి ఉన్నటువంటి లోటుపాట్లని, మార్పులు అన్నిటినీ చెప్తూనే రచనా లోపాలను కూడా ఎత్తి చూపాడు. అది ప్రదర్శన యోగంగా, మొదటి ముద్రణ ప్రదర్శన యోగ్యంగా ఉన్నప్పుడు రెండవ ముద్రణకు పోయేసరికి అది సంక్లిష్టమైంది అన్నాడు, మొదటి ముద్రణకు సంబంధించి. తర్వాత పాత్ర సృష్టిలో కూడా సమస్యలు ఏర్పడ్డాయి. దాన్ని పెంచి పెద్దగా రాసే క్రమంలో జరిగినటువంటి దాని ఎక్స్టెన్షన్ లో అనేక సమస్యలు వచ్చాయని చెప్పేసి గురజాడ వారి కన్యాశుల్కాన్ని కూడా ఆయన నిష్పక్షపాతంగా, వస్తుగతంగా ఆయన విమర్శ చేశారు. అట్లాగే తెలుగు సాహిత్య విమర్శలో ఆధునిక సాహిత్య విమర్శకు ఆద్యుడు కట్టమంచి అని చెప్పేసి దాదాపు అందరూ అంగీకరించినటువంటి సత్యం. ఆయన కళాపూర్ణోదయం మీద రాసినటువంటి థీసిస్ కావచ్చు, దాన్ని సాహిత్యం, నిజానికి కేవీఆర్ గారు కట్టమంచి రామలింగారెడ్డి గారు లోతులు వెతుకోగలిగాడు. నేను ఇంతకుముందు చెప్పాను కదా, వ్యక్తి జీవితంలోకి వెళ్ళి ఆయన రూపొందినటువంటి క్రమ పరిణామాన్ని అంతా కూడా మళ్ళా సాహిత్యంలోకి, సాహిత్య ఆచరణలోకి పట్టుకురాగలిగినటువంటి వ్యక్తి కేవీఆర్ అన్నాను కదా. అది కట్టమంచి రామలింగారెడ్డి గారి విషయంలో 100% ఆయన సక్సెస్ అయ్యాడు. ఆయన ఈ రకమైనటువంటి ఆలోచన విధానం రావడానికి ఆయన ఎక్కడికి వెళ్ళాడు? ఇంగ్లాండ్ లో చదువుకున్నాడు. అక్కడ ఉన్నటువంటి భావాలు ఏమైనా ఆయన మీద ప్రభావం చూపాయా, లేదా ఆయన ప్రాచీన సాహిత్యాన్ని ఎందుకు అధ్యయనం చేశాడు? సమకాలీనంగా వచ్చినటువంటి సాహిత్య వస్తువులను కాకుండా ఆయన అధ్యయనంలో వేరే పద్ధతిని ఎలా తీసుకొచ్చాడు అనే విషయాన్ని కూడా చర్చించాడు. రామలింగారెడ్డిలో సహజంగానే ఆయన పూర్తి సాహిత్యానికి సంబంధించి ఒక వ్యాఖ్యానం చేశారు. ఏమని? రామలింగారెడ్డిలో సహజంగానే పాత చింతపండు పులుపు విరగలేదు. సమర్థి రంగయ్య పెట్టిన కావ్యరచనా స్పర్ధతో గెలిచిన ముసలమ్మ మరణం ప్రబంధమా? కాదు. ఆధునిక కావ్యము? కాదు. ఈ యొక్క అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అంటే విమర్శాపరంగా ఆయన తీసుకొచ్చినటువంటి కొత్త ప్రతిపాదనలు అంగీకరిస్తూనే ఆయన ఇతరత్ర రచనలో దాగినటువంటి వెనుకబాటుతనాన్ని కూడా ఆయన పట్టుకోగలిగాడు. ఇది సాధారణ విద్యార్థులకు సాహిత్య చరిత్ర రచనలో ఇవన్నీ విషయాలు, ఇంత లోతైన విషయాలు తెలిసే అవకాశం లేదు. ఈ రచనా పద్ధతి సాహిత్య చరిత్ర రచనలోకి వెళ్లాల్సిన అవసరం కూడా ఉంది. తర్వాత సిఆర్ రెడ్డిది ఇంకో 2 ద్వంద్వముఖాలు అని చెప్పాడు. సాంప్రదాయికత, ఆధునికత విషయంలో సిఆర్ రెడ్డిది ద్వంద్వ ప్రవృత్తి అయినా మొదటి దాని వైపే మొగ్గు అయినదని చెప్పేసి ఒక విషయంలో ఆయన తేల్చేశారు. తర్వాత ఈ వ్యాసాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క కొన్ని వ్యాసాల గురించి నేను ముందుకు చెప్తూ వస్తున్నాను కనుక, ఉన్నవ లక్ష్మీనారాయణ మనందరికీ తెలుగు సాహిత్యంలో అందరం చదువుకున్నాము. ఆయన మాలపల్లి అనే నవల రాశాడు, అది జాతీయోద్యమ సమయంలో తీసుకొచ్చాడు అని చెప్పేసి, ఆయన దళితులకు, అంటే దళిత జీవనాన్ని చిత్రిస్తూ రాసినటువంటి మొదటి నవల అని చెప్పి దానికి అనేక ఆలోచనలు దాన్ని స్థానాన్ని నిలబెడుతూ వచ్చారు. నిజానికి మాలాంటి వాళ్ళకు చదువుతున్న క్రమంలో తెలుగు సాహిత్యాన్ని జాతీయోద్యమము, స్వతంత్రోద్యమము, అన్ని ఉద్యమాలు ప్రభావితం చేశాయి. ఎందుకంటే సమాజంలో భాగంగా ఉన్నాం కాబట్టి. నిజానికి జాతీయోద్యమాన్ని, స్వతంత్రోద్యమాన్ని 2 అనే పేర్లు ఎందుకు వచ్చాయి, ఇది ఆనాటి అభ్యుదయ రచయితలను ఎలా ప్రభావితం చేయగలిగింది అనేది ఓ పెద్ద చర్చ. ఉన్నవ లక్ష్మీనారాయణ గారిని అభ్యుదయ రచయితగా అందరూ చూస్తారు. ఆయన ఉద్యమకారుడిగా, స్వతంత్రోద్యమకారుడిగా, జాతీయోద్యమకారుడిగా గుర్తిస్తారు. ఇవన్నీ జరుగుతున్నాయి. కానీ ఈయనలో ఉన్నటువంటి వెలుగు నీడలు ఏమిటి? ఈయనలో ఉన్నటువంటి అభ్యుదయకరమైనటువంటి ఆలోచన విధానం ఎలా ఉంది? ఈయనలో ఉన్నటువంటి అభ్యుదయ వ్యతిరేక తిరోగామి భావాలు కూడా ఉన్నవ లక్ష్మీనారాయణలో ఎలా ఉన్నాయని చెప్పేసి ఆయన జీవితాన్ని మళ్ళా తీసుకొని వచ్చాడు. నిజానికి నాకు కేవీఆర్ గారి విమర్శన పద్ధతి లేదా రచనా పద్ధతిని ఒకసారి గమనిస్తే, ఈయన కవి జీవిత విమర్శలోకి చాలా లోతుగా వెళ్ళాడు.
అది మహోదయం సందర్భంగమైన కవి కోకిల దూర్ గారి మీద రాసినటువంటి గ్రంథమైన ఈ బహుశా అంతకన్నా ముందు ఈ రాస్తున్న క్రమంలో ఆ ప్రభావము ఆయన రచనా పద్ధతిలో కూడా ప్రభావం వేసింది. ప్రతి రచయితని తన జీవిత నేపథ్యం నుంచి అధ్యయనం చేయడం, ఆ వాటిలో నుంచి ఆయనను సూత్రీకరించడం అనే ఒక పద్ధతిని ఆయన క్రియేట్ చేసుకున్నాడు. తర్వాత కావ్య జగత్తు మీద కూడా ఆయన ఒక వ్యాసం రాశారు, మద్దూరి గారిది. కృష్ణారావు గారు కావ్య జగత్తు తప్పటడుగే కాదు, తప్పు అడుగు అడుగునా అని తేల్చుతున్నాడు. ఈయన సరే కావ్య జగత్తు అనే కావ్యానికి ఒక జగత్తు ఉంటుందా, సపరేట్ జగత్తు ఉంటుందా, ఆ జగత్తులో కావ్యం అనేది ఒక పార్ట, ఏం చెప్పదలుచుకున్నాడు రచయిత అని చెప్పేసి ఆయన చాలా లోతుల్లోకి వెళ్ళి కూడా అధ్యయనం చేశారు. అబ్బూరు రామకృష్ణారావు గురించి కూడా ఈ సందర్భంగా మళ్ళా ఇదే వ్యాసంలో అబ్బూరు రామకృష్ణారావు గారి గురించి కూడా రాశారు. ఇందులో కవి అబ్బూరి ఆధునికాంధ్ర కవితలో తొలి ధోరణి అయినటువంటి భావ కవిత్వం ప్రగల్భించడానికి ముందుగానే తాను రాసింది ఏదో రాసేశారు. అది తీసివేయదగింది కాదు, అట్లా అని చెప్పి నెత్తిన పెట్టుకొని ఊరేగాల్సింది కూడా కాదు అని చెప్తారు. తన సమకాలీనంగా ఉన్నటువంటి అంతకన్నా ముందున్నటువంటి అబ్బూరి రామకృష్ణారావు గారి రచనా పద్ధతినైనా ఆ టైంలో ఇంకోటి ఇక్కడ కూడా ఇంకో మాట కూడా చెప్తాడు. దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి వర్గము అని చెప్పి, విశ్వనాథ లాంటి వాళ్ళు ఒక వర్గం అని చెప్పి, ఇట్లాంటి వాళ్ళు ఎట్లాంటి రచన రాయప్రోలు గారిది ఒక వర్గం అని చెప్పేసి భావ కవిత్వంలోనే ఉన్నటువంటి భిన్న పాయల్ని ఆయన విశ్లేషించగలిగాడు. తర్వాత నాయన సుబ్బారావు గారి గురించి కూడా వ్యాఖ్యానించాడు. కవిత్వంలో ఉండే భేదాలను బట్టి వారి దృక్పథంలో ఏర్పడినటువంటి భేదాలను కూడా విశ్లేషించాడు. తర్వాత చలం గురించి మరొక సందర్భంలో ఇక్కడ ఒక సందర్భంలో ఏం చెప్తాడంటే, తన మీద తానే తిరుగుబాటు చేసుకున్నటువంటి కవి రచయిత చలం అని చెప్తాడు. తన ఆలోచన మీద తానే తిరుగుబాటు చేసుకున్నాడు అని చెప్పేసి ఇక్కడ స్పందించారు. అయితే ఈ చలంలో ఈ గుణం అంటే ఆయన రాసే గుణము, ఆ స్త్రీల పక్షాన మాట్లాడే గుణము ముందు లేదా అంటే ముందు ఉంది. రఘుపతి వెంకటరత్నం గాని కందుకూరి పక్షాన ఉన్నప్పుడు ఆయన కేవలం ఆ సంస్కరణ హృదయంతోని, సంస్కరణ ఆలోచనతోనే ఉన్నాడు గాని స్త్రీల స్వేచ్ఛ గురించి, వాళ్ళ ప్రణయ స్వేచ్ఛ గురించి మాట్లాడేంత ధైర్యం వాళ్ళ ముందు చేయలేదని చెప్పాడు. ఆ కందుకూరి సందర్భంగా కావచ్చు, లేదా రఘుపతి వెంకటరత్నం గారి ముందు కావచ్చు, వారితో సహగమనంలో వాళ్ళ సహచర్యంలో పనిచేస్తున్నప్పుడు కానీ ఆయన ఆలోచనలు బయట పెట్టుకోలేకపోయాడు. వారి నుంచి కాస్త దూరం జరిగినాక ఆయన ఎటువంటి కట్టుబాట్లు లేకుండా తన మనసుకి ఏది అనిపించిందో, తన ఆలోచన ఎట్లయితే ప్రజలకు చెప్పాలనుకున్నాడో ఆ పద్ధతిలో ఆయన వ్యక్తమయ్యాడని చెప్పాడు. తర్వాత చలం కోరుకున్నది లేదా కోరింది, పోరాడింది మొత్తం కూడా స్త్రీ స్వాతంత్రం కోసం కాదు, దానికంటే స్త్రీ స్వాతంత్రం ఎంతైతే కోరుకున్నాడో అంతకంటే ప్రణయ స్వేచ్ఛ గురించి కోరుకున్నాడు అనే ఒక అభిప్రాయాన్ని కూడా ఈ సందర్భంగా వ్యక్తం చేశాడు. తర్వాత ఆదిమ సమాజం అంటే కొన్ని నేను ఇట్లా చెప్పుకుంటూ వెళ్తున్నాను, ఎందుకు కారణం అంటే ఆయన చేసినటువంటి సూత్రీకరణలు నేను తిరిగి మళ్ళీ ప్రసంగం చివరిలో నేను విశ్లేషిస్తాను. ఆదిమ ఘన సమాజానికి సజీవ సాక్ష్యం దేవదాసి వ్యవస్థ అని చెప్తూ, ఈ దేవదాసి వ్యవస్థ అనేది మతం ద్వారానే ఉందా అంటే మతానికి భిన్నంగా తన శరీరాన్ని నమ్ముకునే ఒక స్థితి, సామాజిక స్థితి రావడము ఈ సమాజం సాధించినటువంటి గొప్ప విజయం కాదు, అది వైఫల్యము. అది ధన సంపాదనతో ముడిపడి ఉండడం అనేది అది చాలా అభ్యంతరకరమైనటువంటి సామాజిక ముందడుగు అని చెప్పేసి ఆయన ఒక సందర్భంలో చెప్తాడు. ఇదంతా చెప్తూనే ఒక అభ్యుదయ రచయితగా అభ్యుదయ రచయితల సంఘం పూర్వపరాల గురించి ఒక సుదీర్ఘమైనటువంటి వ్యాసం ఇందులో ఉంది. అభ్యుదయ రచయితల సంఘం ఏర్పడక ముందున్నటువంటి పరిణామాలు ఏమిటి, అభ్యుదయ రచయితల సంఘం ఏర్పాటు అవుతున్నటువంటి సందర్భంలో కలిసి వచ్చినటువంటి శక్తులు ఏమిటి, అభ్యుదయ రచయితల సంఘం ఉచ్చ దశలో ఒకానొక సమాజాన్ని ప్రభావితం చేయ దశలో ఉన్నప్పుడు ఎంతమంది తమ స్వార్థం కోసం అక్కడికి వచ్చారు, తర్వాత రాజకీయ సంక్షోభం పార్టీ తరపున కావచ్చు, సమాజంలో కావచ్చు, సంక్షోభం ఏర్పడినప్పుడు అనేక ఆటుపాట్లకు గురవుతున్నటువంటి సందర్భంలో ఎవరు విడనాడిపోయారు, విడనాడిపోయిన సందర్భంలో కూడా మళ్ళా తిరిగి వేదిక కోసం ఎవరు వచ్చారు అనే స్థితులను సంబంధించి అనేక లోతు విషయాల్ని ఆ సంస్థ లోపల ఉండి గమనించిన వ్యక్తిగా ఆయన ఆ వ్యాసం రాశారు. చాలా సుదీర్ఘమైన వ్యాసం, చాలా పెద్ద వ్యాసంగా ఉంది అది. ప్రపంచవ్యాప్త పరిణామాలు భారతదేశంలోకి ఎలా ఇచ్చాయి, భారతదేశంలో ఉన్నటువంటి కమ్యూనిస్టు ఆలోచన విధానాలు, గదర్ విప్లవం కావచ్చు, దాని తర్వాత వచ్చినటువంటి పరిణామాలన్నీ వాళ్ళు 1920 తర్వాత కమ్యూనిస్టులుగా మారడం, అక్కడి నుంచి మొదలుకొని
1943లో ఆంధ్ర అభ్యుదయ రచయితల సంఘం ఏర్పడే నాటికి వాళ్ళు ఆ ట్రాన్స్ఫార్మ్ ఎలా జరిగిందనే విషయాల్ని చాలా లోతుగా చర్చించాడు. ఈ రకమైన పద్ధతి ఏ సాహిత్య చరిత్రలో లేదు. కేవలం ఎప్పుడు ఆంధ్ర అభ్యుదయ రచయితల సంఘం ఎప్పుడు ఏర్పడింది? అధ్యక్షులుగా ఎవరున్నారు? కార్యదర్శిగా ఎవరున్నారు? అంతకన్నా ముందు జరిగినటువంటి 1935లో భారతదేశంలో ఉన్నటువంటి ప్రోగ్రెసివ్ రైటర్స్ అసోసియేషన్ ఎట్లా ఏర్పడింది? అది దానికి ఇంగ్లాండ్ లాంటి ప్రాంతంలో ఎట్లా దానికి భూమిక ఏర్పడ్డదనే ఒక చిన్న చిన్న విషయాలు, తారీఖులు, దస్తావేజుల్లాగా చర్చించినటువంటి సాహిత్యం ఉన్నది. అంటే సాహిత్య చరిత్ర రచన పద్ధతి ఉన్నది. దీనికి భిన్నంగా ఈయన ఈ వ్యాసం రాశాడు. నిజానికి ఈ పని ఈయన చేసిన నాటికి అరసం చేసిందో లేదో తెలీదు. వాళ్ళ పత్రాలున్నాయి. చారిత్రక పత్రాలు. వాళ్ళ అభ్యుదయ రచయితల సంఘం వాళ్ళ పత్రాలున్నాయి. దాంట్లో ఆ అరసం పుట్టుక, వారి యొక్క ప్రణాళికలు ఇవన్నీ, ఆ ప్రణాళిక మారిన విధానాన్ని గూడా ఈయన పట్టుకోగలిగాడు. సరే, అరసం ప్రచురించగలిగింది. ఇది సాహిత్య విద్యార్థులకు మామూలుగా ఈ రకమైనటువంటి వ్యాసాలు, ఈ రకమైనటువంటి చరిత్ర అధ్యయనం అనేది మా తరంలో అకాడమిక్స్ లోకి వెళ్ళలేదు. ఇది మా పరిమితి. అంటే పరిమితి అనంటే విశ్వవిద్యాలయాల్లో ఉన్నటువంటి అకాడమిక్ డిసిప్లిన్ పద్ధతిలోకి కొన్నిసార్లు కొన్ని ఇముడుతాయి, కొన్ని ఇమడవు. కానీ ఆ అకాడమిక్ అంటే ఇక తప్పుగా భావించొద్దు. కేవలం నేను సిలబస్ అనే పద్ధతిలో వాడుతున్నాను. ఆ సిలబస్ దాటి విద్యార్థి వెళ్ళగలిగినప్పుడే ఇట్లాంటి విషయాలన్నింటినీ లోతుగా తెలుసుకోగలుగుతాం. అట్లా అభ్యుదయ రచయితల సంఘాన్ని లోతుపాతులన్నింటినీ కూడా ఆయన తెలుసుకోగలిగాడు. 1950ల కాలం నాటికి, 60ల కాలం నాటికి ఆయన అందులో ఉన్నప్పటికీ బహుశా నేను అనుకోవడం ఆళ్వార్ స్వామి గారు అరెస్ట్ అయినప్పుడు, బహుశా అభ్యుదయ అనే పత్రిక ప్రారంభమైనప్పుడు ఇందులో చర్చించాడు ఆయన. అభ్యుదయ పత్రిక ప్రారంభమైన తర్వాత 6 సంచికల వరకు కూడా తెలంగాణ విమోచనోద్యమం అనుకున్నా, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం అనుకున్నా వాటి గురించి చర్చ లేదు అని చెప్తూ, ఈయన మా భూమి నాటకం మీద ఆ టైంకి ఘోరమైన పేర్లు అవసరం లేదు ఇప్పుడు అక్కడ ఎవరు చేశారు ఆ టైంలో ఉన్నదని ఆ విమర్శ చేసి ప్రచురించారని చెప్పాడు. చెప్తూనే మళ్ళీ ఏమన్నాడు, ఆళ్వార్ స్వామిని అరెస్ట్ చేసినప్పుడు కనీసం అక్కడ జరిగినటువంటి ఒక సభలో ఈ నిరసన తీర్మానం కూడా ప్రవేశపెట్టలేని పరిస్థితిలోకి అభ్యుదయ రచయితల సంఘం ఒకానొక దశలోకి సంప్రదాయవాదుల చేతుల్లోకి వెళ్తుందేమోనన్న ఒక ఆయన ఆలోచన చేశాడు. తర్వాత అదే వ్యాసంలో ఇంకో మాట ఏమంటాడంటే, అభ్యుదయ రచయితల సంఘం సమావేశాలకి విశ్వనాథ సత్యనారాయణ సహృదయ సందేశం పంపేంత స్థాయి కూడా పరిస్థితులు వెళ్ళాయి. ఆ కాలం అట్లాంటి పరిస్థితులను తీసుకొచ్చింది. యువకులకు, కొత్తగా ఆలోచించే వారికి నాయకత్వ స్థాయితో వాళ్ళకి మధ్యలో విభేదాలు వచ్చాయన్న ఉద్దేశంతోని వీళ్ళకు ప్రాధాన్యత లేకపోయింది అని చెప్పేసి కూడా ఆయన రాశాడు. ఇదంతా రాసిన తర్వాత ఇది అభ్యుదయ రచయితల సంఘానికి సంబంధించి పూర్వాపరాలన్నింటినీ కూడా సమగ్రంగా విశ్లేషించగలిగినటువంటి వ్యాసం రాసిన వ్యక్తి ఇది. తర్వాత మనం ముందే అనుకున్నట్లు అరసం వాళ్ళు చారిత్రక పత్రాలు వేశారు. దానికి సంబంధించినటువంటి సాహిత్య పాఠశాలల గురించి, అక్కడ జరిగినటువంటి చర్చల గురించి, ఏం ప్రసంగాలు ఇచ్చారు, వాటిలో జరిగినటువంటి చర్చల గురించి చాలా అభ్యుదయ రచయితల సంఘం చాలా డాక్యుమెంట్ ప్రచురించింది. వాటిలన్నిటి మాలాంటి పరిశోధకులకి చాలా అందుబాటులో ఉన్నాయి. వీటిల నుంచి దృష్టిలో పెట్టుకొని చూసినప్పుడు ఇది సాహిత్య చరిత్ర రచనలో ఒక మేలిమితురాయిగా మిగిలిపోతుంది. తర్వాత రైతాంగ పోరాటాలకు అద్దాలైనటువంటి నాటకాల గురించి, అసలు రైతాంగ పోరాటాలను చిత్రిస్తూ వచ్చినటువంటి నాటకాలు ఎలా వచ్చాయి, ఆ నాటకాల్లో ఉన్నటువంటి ప్రదర్శన లేదా వాటిలో ఉన్నటువంటి పరిమితులు ఏమిటి అనే పద్ధతిలో కూడా ఆయన సాహిత్య చరిత్ర రచన చేశాడు. ఆ వ్యాసం చాలా లోతైన వ్యాసం. మొదటి సుంకర కాడికెళ్ళి మొదలుకొని తర్వాత వచ్చినటువంటి నాటకాల వరకు అన్నిటినీ కూడా ఆయన ప్రస్తావించాడు. తర్వాత ఈయన అదే సమయంలో అభ్యుదయ రచయితల సంఘం ఆటుపోట్లకు గురైన తర్వాత 1970ల కాలంలో విప్లవ రచయితల సంఘం వచ్చింది. ఆ విప్లవ రచయితల సంఘంలో వ్యవస్థాపక కార్యదర్శిగా వెళ్ళారు. నిజానికి ఆయన అభ్యుదయ రచయితలతో విభేదించి వెళ్ళాడా లేదా, ఆ కాలం అట్లా ఆయన డిసైడ్ చేసింది, ఆ కాలం అట్లా కోరుకున్నది. ఆయన ఒక సందర్భంలో ఆయన నిలబడాల్సి వచ్చినప్పుడు ఆయన విప్లవ రచయితల సంఘంలోకి వెళ్ళాడు, వ్యవస్థాపక కార్యదర్శి అయ్యాడు. ఆ సందర్భంగా నేను గమనించింది, నా వరకు నా పరిమిత అధ్యయనంలో గమనించింది ఏంటంటే, ఆయన అభ్యుదయ రచయితల సంఘం మీద ఏది నిందారోపణలు చేసి పోలేదు. పరిమితులను గుర్తించాడు. ఆ పరిమితులని ఈ దశలో మనం ఒకానొక దశలో వాటిని పరిష్కరించుకోలేని దశలో ఉన్నప్పుడు విప్లవ రచయితల సంఘం వెళ్ళి ఆనాటి కాలానికి, ఆ కాల స్వభావానికి దగ్గరగా ఆయన రచనా పద్ధతిలోకి మారిపోయాడు. అప్పుడు విప్లవ రచయితల సంఘం పూర్వాపరాల గురించి కూడా చర్చించాడు. ఈయన ఒక చారిత్రక
దృష్టి ఉన్నవాడు, విశ్లేషణ సామర్థ్యం ఉన్నవాడు, తులనాత్మక అధ్యయనం ఉన్నవాడు, అట్లాగే చరిత్ర రచన పద్ధతి తెలిసిన ఒక చరిత్రకారుడిగా, సాహిత్య చరిత్రను అధ్యయనం చేసేవాడిగా 1920ల కాలం నుంచి మొదలు పెట్టాడు. ఒక రకంగా అభ్యుదయ రచయితల సంఘం పూర్వాపరాల నుంచి మొదలుకుంటే 1920ల నుంచి 1980ల వరకు రాశాడు. ఈ మధ్య కాలంలో ఈ రెండు ప్రధానంగా అభ్యుదయ రచయితల సంఘం, విప్లవ రచయితల సంఘం ప్రధాన పాత్ర పోషించింది. ఈ రెండే సాహిత్యాన్ని ప్రభావితం చేయగలిగినంత స్థాయిలోకి వెళ్ళి అక్కడ నిలబడి సమాజాన్ని, సాహిత్యాన్ని విశ్లేషించినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఈ రెండిటిని సాహిత్య చరిత్రలోకి తీసుకొచ్చినటువంటి ఘనత కేవీఆర్ గారికి ఉన్నది. అయితే ఆ సాహిత్యాన్ని మేము కాంపిటేటివ్ పర్పస్ లో కావచ్చు, విశ్లేషణ పర్పస్ లో కావచ్చు చదువుతున్నప్పుడు ఆధునిక సాహిత్యం మీద విమర్శ వ్యాసాలు చాలా తక్కువ. అంటే ఈ ఈ ఈ పరమైనటువంటి విశ్లేషణలు, ఒక కావ్యాన్ని విశ్లేషించుకోవడం ఉన్నది, ఆ కావ్యంలో ఉన్నటువంటి వస్తువు, శిల్పాలు, రూపాలకు సంబంధించినటువంటి చర్చ ఉన్నది, అందులో ఉన్నటువంటి పాత్రలకు సంబంధించి చర్చ ఉన్నది. ఈ కథలు వచ్చాయని లిస్ట్ ఇచ్చిన ఉన్నది, ఈ నవలలు వచ్చాయని లిస్ట్ ఇచ్చిన సాహిత్యం ఉన్నది. కానీ ఆధునిక సాహిత్య తత్వాన్ని విశ్లేషించగలిగినటువంటి వ్యాసాల పరంపర కేవీఆర్ గారిలో కనబడతా ఉంది. కేవీఆర్ సాధించినటువంటి గొప్ప విజయం అదే నా దృష్టిలో. నేటి తరం సాహిత్య పాఠకులకు కూడా ఆ కాలం నాడు జరిగినటువంటి ప్రతి విషయాన్ని కూడా క్షుణ్ణంగా డాక్యుమెంట్ చేయడంలో, ఆ డాక్యుమెంట్ కూడా ఎట్లా సామాజిక అవసరాల నుంచి, సాహిత్య అవసరాల నుంచి సూక్ష్మంగా, అట్ ద సేమ్ టైం శాస్త్రీయంగా రాయగలిగిన వ్యక్తి కేవీఆర్ గారు రాశారు. విప్లవ రచయితల సంఘం పూర్వపరాల సందర్భంగా శ్రీశ్రీ నిర్వహించినటువంటి పాత్ర ఏమిటి, ఇక్కడ తిరగబడు కవులు నిర్వహించినటువంటి పాత్ర ఏమిటి, అభ్యుదయ రచయితల సంఘం ఆ సమయానికి ఉన్నటువంటి పరిస్థితులు ఏమిటి, తర్వాత ఈ వ్యక్తి కార్యదర్శి అయిన తర్వాత కార్యదర్శి నివేదికల్లో కూడా అనేక విషయాలు కూడా ఆయన ప్రస్తావించిన సందర్భం ఉంది. అట్లాగే గద్దర్ గురించి, గద్దర్ పాటల పుస్తకానికి ముందు మాట రాస్తూ సాధారణంగా మామూలు చరిత్ర రచన దృష్టి లేని మామూలు విమర్శకులు అయితే గద్దర్ పలానా పాటలు పాటలు రాశాడు, అందులో ఈ వస్తువు ఇట్లా ఉంది, ఈ శిల్పం ఇలా ఉంది, ఇదంతా రాస్తారు. కానీ కేవీఆర్ గారు ఏం చేశారంటే, అందులో ఒక గమనించాల్సిన విషయం ఏమిటంటే, సుబ్బారావు పాణిగ్రహి ప్రారంభించినటువంటి సాంస్కృతిక ఉద్యమం, అంటే ఆయన విప్లవకారుడిగా ప్రజల తరపున పోరాడి చనిపోయాడు, కానీ ఆయన ఎత్తుకున్నటువంటి సాంస్కృతిక ఉద్యమం అక్కడి నుంచి బహుశా ఆయన చెప్పడం చెరబండ రాజు గారికి వచ్చింది. ఆయన సాహిత్య ఉద్యమాన్ని లేదా సాంస్కృతిక విప్లవోద్యమాన్ని ప్రజల పరం చేయడానికి జరిగినటువంటి పరిణామ క్రమంలో మొదటి పరిమితులతో సుబ్బారావు పాణిగ్రహిని చూస్తే, అంటే నేను కేవలం సాంస్కృతిక కోణం నుంచి మాట్లాడుతున్నాను, పాట అనే ఒక కోణం నుంచి మాట్లాడు పాణిగ్రహి నుంచి చూస్తే తర్వాత చెరబండ రాజు వరకు ఆయన పాట నిర్మాణ పద్ధతిలోకి, పాట వస్తువుల్లోకి మార్పులు వచ్చాయని చెప్పాడు. తర్వాత చెరబండ రాజు తర్వాత శివసాగర్ దగ్గరికి పాట నిర్మాణం వెళ్ళేసరికి అది గ్రామీణ వైవిధ్యంలోకి వెళ్ళిపోయిందని చెప్పాడు. చెరబండ రాజు రాసినటువంటి పాటలకి గ్రామీణ పదజాలానికి వైరుధ్యం ఉన్నది, దూరం ఉన్నదని చెప్పాడు. పాణిగ్రహి సమయానికి చాలా తక్కువ ఉందని చెప్పాడు. తర్వాత శివసాగర్ సమయానికి వచ్చేసరికి ఒక జానపద బాణీలుకి వెళ్ళడం శివసాగర్ తో ప్రారంభమైందని ఒక సూత్రీకరణ చేశారు. శివసాగర్ పాటలు, నా చెల్లి చంద్రమ్మ కథ కావచ్చు, ఇది ఆ పాట కావచ్చు, ఈ పాటల్లో గ్రామంలో ఉండేటువంటి చిన్న చిన్న కథాగేయాలకు సంబంధించినటువంటి ఇవి బాణీలు వచ్చి చేరాయి అని చెప్పాడు. చెప్పిన తర్వాత మళ్ళీ గద్దర్ దగ్గరకు వచ్చేసరికి గద్దర్ పూర్తిగా ప్రజల భాషల్లోకి వెళ్ళిపోయాడు, ప్రజల్లో ఉన్నటువంటి బాణీని ఎత్తుకున్నాడు. ఆ భాషలో కూడా ఏ భేదం లేదు, బూత్ వస్తే బూత్ రాశాడు, ఏదొస్తే అది రాశాడు అని చెప్తూనే, అట్లా అని చెప్పి గద్దర్ పాటలో కూడా ఈ బూత్ ఉండాలని తను కోరుకోవడం లేదన్నాడు చెప్తూనే. అంటే నేను ఇక్కడ సాహిత్య చరిత్ర రచన పద్ధతి గురించి మీకు ఒక పాయింట్ చెప్తున్నాను. పాణిగ్రహి నుంచి మొదలుకొని ఆ సాంస్కృతిక వారసత్వము గద్దర్ వరకు వచ్చేసరికి అది ఏ విధమైనటువంటి ట్రాన్స్ఫార్మ్ అయింది, ఏ విధమైనటువంటి రూపాంతరం చెందింది అనే విషయంలో చరిత్ర రచన చాలా అద్భుతంగా ఆయన సూత్రీకరణ చేశాడు. ఇది విమర్శ సూత్రీకరణ అనవచ్చు, విమర్శ కోణంలో రాస్తున్నటువంటి సాహిత్య చరిత్ర సూత్రీకరణ అనవచ్చు. ఇవన్నీ ఆయన చేసినటువంటి ప్రయత్నాలు. సరే, ఇన్ని ఆలోచనల నేపథ్యం నుంచి ఆయన కాస్త చరిత్రలో ఘట్టాలుగా రాశారు.
ఆయన 1900 నేను చెప్పిన 1961 నుంచి మొదలుకొని 1990 ఆయన చివరి వ్యాసం 1990లో ఉంది. ఆ పోరాట ప్రజల గుండె చప్పుడు ఆశల తరువు వరకు ఆయన రాసినటువంటి వ్యాసాలు ఇవన్నీ ఉన్నాయి. వీట్ల వరకు ఈయన సాగించినటువంటి ప్రస్థానం అంతా కూడా సమాజాన్ని పరిశీలించడం, సాహిత్యాన్ని పరిశీలించడం, రాజకీయాల్ని పరిశీలించడం. ఈ 3 లక్షణాలు ఆయన యొక్క రచనా క్రమంలో కనబడుతుంది. ఇంకోటి కాస్త ఈ ఈ ఈ పుస్తకాన్ని కాస్త లోతుగా అధ్యయనం చేస్తే పరిణామ క్రమంలోనే ఉన్నాయి వ్యాసాలు. పరిణామ క్రమం అని ఎందుకు అంటున్నానంటే ఆధునిక ఆంధ్ర నిర్మాతలు అని చెప్పేసి 19వ శతాబ్దం మొదలుకొని గద్దర్ వరకు, అంటే బహుశా 1990ల వరకు ఆయన రచన అక్కడ వరకు చేసినప్పుడు 90ల వరకు కూడా ఎక్కడెక్కడైతే ఈ సాహిత్యాన్ని అధ్యయనం చేయడంలో పరిమితులు ఉన్నాయో, గ్యాప్స్ ఉన్నాయో వీట్లని పట్టుకొని తన వ్యాసాలని రాయగలిగాడు. ఇవి చరిత్ర రచనా పద్ధతికి చాలా దగ్గరగా వచ్చాయి. సరే, ఈ పుస్తకానికి ముందు మాట రాసు చల్లసాని ప్రసాద్ గారు ఒక మాట అన్నారు. దీన్ని చాలా మంది చరిత్ర రచనగా అంగీకరిస్తారో అంగీకరించారో తెలియదు, కానీ తప్పనిసరిగా చరిత్ర రచనకు అవసరమైనటువంటి ముడి సరుకును ఈ వ్యాసాలు అందించగలిగాయి అని చెప్పేసి రాశారు. నిజానికి సాహిత్య చరిత్ర రచన ఈ విధంగా సాగితే సాహిత్యాన్ని తిరిగి పునర్మూల్యాంకనం చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. కనుక అక్కడ మొదలుకొని నన్నయ్యకు పూర్వం ఉన్న సాహిత్యాన్ని మొదలుకొని తిరిగి ఈ పద్ధతిలో రాస్తే, గత్తార్కిక చారిత్రక భౌతికవాద దృష్టి నుంచి రాస్తే, ఆ కోణాల నుంచి రాస్తే, సామాజిక కోణం నుంచి రాస్తే, కుల కోణం నుంచి రాస్తే, అంటే ఇప్పుడు ఇందులో ఈ కుల కోణం ఎక్కడా కూడా కనబడలేదు ఈ రచనలో. ఒకవేళ కుల కోణం నుంచి ఒక శూద్ర దృక్పథం అనుకున్నా, లేదా దళిత దృక్పథం అనుకున్నా, అంబేద్కరిస్టు ఆలోచన విధానం అనుకున్నా, వీటిల నుంచి అధ్యయనం చేయాల్సి వచ్చినప్పుడు, సాహిత్య చరిత్రను తిరిగి నిర్మించాల్సి వచ్చినప్పుడు, ఆ సాహిత్య చరిత్ర నిర్మాణానికి అవసరమైనటువంటి సూత్రీకరణలన్నీ కూడా కేవీఆర్ గారి రచనా పద్ధతిలో తెలుస్తాయి. దీనికి అదనంగా కూడా ఇంకా చేర్చుకోవాల్సి వస్తుంది. తెలుగు సాహిత్య చరిత్రని, దాని పురోగమన స్వభావాన్ని, ఆ పురోగమనంలో ఎదురయ్యే ఆటంకాల్ని అర్థం చేసుకునేందుకు, విశ్లేషించుకునేందుకు ఈ పుస్తకం 100కి 100 పాళ్ళు సహాయకారికంగా ఉంటుంది. అంటే బహుశా కేవీఆర్ గారు చరిత్రకారుడు, అంటే చరిత్రను బోధించే వ్యక్తిగా ఉండడం వల్ల కావచ్చు, లేదా చరిత్రని అధ్యయనం చేసిన ఒక విద్యార్థిగా కావచ్చు, ఆయన ఒకటి నమ్మాడు. ఏమిటంటే చరిత్ర కూడా ప్రకృతిలాగా కొన్ని వస్తుగత సమాజగత సూత్రాలను అనుసరించి రూపొందుతుంది, పురోగమిస్తుంది. కనుక ఈ సూత్రాలను ఆవిష్కరించడం, ఈ సూత్రాల ఆధారంగా సామాజిక పరిణామాల్ని, ఆ పరిణామాల్లోని పురోగమన స్వభావాన్ని చిత్రించడం ముఖ్యమని భావించాడు. కనుకనే సాహిత్యంలో ఉన్నటువంటి ఆ గ్యాప్స్ అన్నిటిని కూడా తను ఫిల్ఫిల్ చేసుకునే ప్రయత్నంలో భాగంగా అనేక వ్యాసాలు రాశాడు. అన్ని చేశాడా అంటే అన్ని చేయలేదు. తన పరిమితిలో ఆయనకు అందుబాటులోకి వచ్చినటువంటి, ఆయన సందర్భానుసారంగా రాయాల్సినటువంటి ఒక చారిత్రక సందర్భంలో కూడా ఆయన ఇన్ని వ్యాసాలు రాశాడు. మాలాంటి వాళ్ళకి ప్రాచీన సాహిత్య చరిత్రను తెలుసుకోవడానికి ఒకానొక గ్రంథాలు చాలా ఉన్నాయి. ఆరుద్ర గారి పుస్తకం రాజవంశాల వారిగా తీసుకున్నా, పింగళ లక్ష్మీకాంతం గారి సాహిత్య చరిత్ర చూసుకున్నా, కొట్లపాటి శ్రీరామూర్తి గారి పుస్తకాలు తీసుకున్నా, అవన్నీ ప్రాచీన సాహిత్యం వరకు అద్భుతంగా పనిచేసే పుస్తకాలు. కానీ ఆధునిక సాహిత్యాన్ని అర్థం చేసుకోవడానికి ఒక సాహిత్య రచనా పద్ధతి అనేది ఒక నిర్మాణం కాలేదు అని అనుకుంటున్నాను. నా పరిమిత అధ్యయనంలో పెద్దలు చెప్పాలి. ఇప్పుడు లక్ష్మీనారాయణ గారిది గుంటూరు సీమకు సంబంధించినటువంటి సాహిత్య చరిత్ర రచన ఉన్నది. వాటిలన్నింటినీ కూడా అధ్యయనం చేస్తున్నాను. కొంతమంది వ్యక్తిగత స్థాయిలో జిల్లాల చరిత్రలు తీసుకొస్తున్నారు, తెలంగాణ ప్రాంతీయ చరిత్రలు వచ్చినాయి, ఇట్లాంటివి వచ్చినాయి. కానీ ఆధునికతను పట్టుకొనగలిగి ఆధునిక సాహిత్య లక్షణాలని ఏ రచయితలు ఎంత స్థాయిలో చేపట్టారు, వారిలో ఉన్నటువంటి పరిమితులు ఏమిటి, ఈ పరిమితులు ఆ సందర్భంగా ఆ సామాజిక అవస్థకు, ఆ సామాజిక వ్యవస్థలో ఉన్నటువంటి వాళ్ళ పరిస్థితికి ఎట్లా కారణమయ్యాయి అని చెప్పేసి లోతుగా అధ్యయనం చేయాల్సినటువంటి అనేక సూత్రీకరణల్ని ఒకవేళ భవిష్యత్తు అధ్యయనాలకు అవసరమైతే ఏదైతే భావాలను రూపొందించుకోవాల్సి వస్తుందో అవన్నీ కూడా ఆధునికాంధ్ర సాహిత్య చరిత్ర అనే పుస్తకంలో నిండుగా ఉన్నాయి. అట్లా అని చెప్పి పూర్తిగా ఉన్నాయని నేను చెప్పలేను. వీటికి ఇంకా యాడ్ చేసుకోవాల్సిన పద్ధతులు కూడా ఉన్నాయి. ఎందుకంటే 1990ల తర్వాత ఈ తెలుగు సమాజాన్ని అస్తిత్వోద్యమాలు ఇంకా బలంగా ప్రభావితం చేశాయి, ప్రాంతీయ అస్తిత్వోద్యమాలు బలంగా ప్రభావితం చేశాయి. ఇప్పుడైతే బీసీ ఆలోచన విధానం కూడా ప్రభావితం చేస్తా ఉన్నది, శూద్ర ఆలోచన విధానం కూడా అభివృద్ధి అవుతా ఉన్నది. ఈ ఆధునిక పరిణామాలను కూడా అర్థం చేసుకునేందుకు అవసరమైనటువంటి భూమిక లేదా పద్ధతి
కేవీఆర్ గారు ఆధునికాంధ్ర సాహిత్య చరిత్ర అనే పుస్తకానికి సంబంధించిన ఉన్నటువంటి వ్యాసాల్లో నిండుగా చేశారు. ఈ విధంగా నన్ను అధ్యయనంలోకి పంపుతూ నన్ను నిరంతరం పర్యవేక్షించే గురువర్యులు పెద్దలు రాచపాలెం చంద్రశేఖర్ రెడ్డి గారికి ఈ సందర్భంగా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. దీని మీద సుదీర్ఘమైనటువంటి వ్యాసము త్వరలోనే తమరికి నేను లోతుగా అధ్యయనం చేసి మరింత మీతో పంచుకుంటానని మాటిస్తూ నాకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను పెద్దవాళ్ళందరికీ. చాలా సంతోషం మహేందర్, మంచి ప్రసంగం చేసినందుకు నాకు అరసం పక్షాన కృతజ్ఞతలు. నేను మామూలుగా నా దగ్గరికి కొంతమంది పిహెచ్డి చేసిన వాళ్ళు వస్తుంటారు, పిహెచ్డి చేస్తున్న వాళ్ళు వస్తారు, పిహెచ్డి చేయాలనుకున్న వాళ్ళు కూడా వస్తుంటారు నా దగ్గరికి. నేను ఈ మధ్య ఒక ప్రశ్న అడగడం మొదలుపెట్టాను. వాళ్ళకి విసుగు వస్తుందేమో నాకు తెలియదు, కానీ నీ పిహెచ్డి సిద్ధాంత గ్రంథం నువ్వే రాశావని అడుగుతాను. పరిశోధన చేస్తున్న వాళ్ళు వస్తే నీ సిద్ధాంత గ్రంథాన్ని నువ్వే రాస్తున్నావా అని అడుగుతాను. పరిశోధన చేయాలనుకున్న వాళ్ళు వస్తే నీ పరిశోధన గ్రంథాన్ని నువ్వే రాస్తావా అని అడుగుతాను. వాళ్ళు చాలా ఇబ్బంది పడతారు నాకు సమాధానం చెప్పడానికి. అయితే మా మహేందర్ని నా ప్రశ్న అడగదలుచుకోలేదు, ఎందుకంటే ఆయన ప్రసంగమే ఆయన మౌలిక చింతనను మనకు రుజువు చేస్తూ ఉందన్నమాట. తెలుగు సిద్ధాంత గ్రంథాల మీద, విశ్వవిద్యాలయాల పరిశోధనల మీద ఒకప్పుడు అసంతృప్తి మాత్రమే వ్యక్తమయ్యేది. ఇప్పుడు సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. అది నేను బాధపడుతున్నది ఒక విశ్వవిద్యాలయ అధ్యాపకుడుగా. అరే, మన పిల్లల సిద్ధాంత గ్రంథాల మీద అనుమానాలు వస్తున్నాయి బాధపడుతుంటారు అనమాట. మహేందరు ఆ రకమైనటువంటి ధోరణి కాదాయింది. చాలా మనం చూసాం, గత 2 ఏళ్లలో ఆయన మనతో చాలాసార్లు మనతో కలిశారు. గొప్ప పాఠకుడు. ఎంత పరిణతి కలిగిన అవగాహన ఉందో మనకి ఈ ప్రసంగం తెలిసిందనమాట. అందువల్ల ఆయనకి నేను మరొకసారి అభినందనలు తెలియజేస్తున్నాను. కేవీ రమణారెడ్డి గారు, నేను బహుశా విరసం ఏర్పడిన తొలి రోజుల్లో నేను అక్కడ విద్యార్థిగా ఉన్నాను, మళ్ళీ పరిశోధకుడయ్యాను. మా తెలుగు శాఖ అధ్యక్షుడు ప్రొఫెసర్ జీన్ రెడ్డి గారి గదికి వెళితే అప్పుడు రమణారెడ్డి గారు కూర్చొని ఉన్నారు. నాకు మా గురువు జీన్ రెడ్డి గారు పరిచయం చేశారు, సారు కేవీ రమణారెడ్డి గారు అని. అప్పటికి ఆ పేరు వినాలని నేను చూడలేదు. పైగా అప్పటికి విరసం అంటే నాకు పట్టేది కాదు. తర్వాత ఈ విరసం బహుశా నిషేధానికి గురైనప్పుడు, లేదా ఈ నిషేధము లేదా ఇది బాగా ఒత్తిడి ఎక్కువగా ఉన్నప్పుడు ఆయన ఒకసారి అనంతపురం వచ్చారు. నన్ను రిక్షాలు ఎక్కించుకొని ఊరంతా తిప్పాడు ఆయనే, ఎందుకంటే నిధుల సేకరణ కోసం. అప్పుడు ఆయన నాకు గురుతుల్యుడు. ఆయన వయసులో చూస్తే ఆయన చాలా గురుతుల్యుడు. ఆయనతో కలిసి అనంతపురం వీధులు తిరగడం నాకు చాలా సంతోషం కలిగించింది. ఒక మీటింగ్ కూడా పెట్టుకున్నాము. ఆయన విమర్శ గ్రంథాలు నేను చాలా చదివాను. రాచమల్ల రామచంద్రారెడ్డి గారు మహోదయం మీద సమీక్ష రాస్తూ రమణారెడ్డి గారికి ఒకే ఒక శత్రువు ఎవరంటే ఆయన శైలి అన్నాడు. ఆయన భాషా శైలి ఆయన. నిజానికి ఆ విషయం చెప్దాం అనుకున్నాను, కానీ ఇక మీ పెద్దవాళ్ళ ముందు మాట్లాడద్దు ఆ విషయం అని చెప్పి నేను సైలెంట్ అయ్యాను. ఎందుకంటే ఆయన ముక్కుసూటిగా ఉండదు వాక్యం. ఇలాగ మా మహేందర్ చెప్పాడు, కొన్ని పోలికలు తీసుకొచ్చి ఆ కావలి ప్రాంతపు భాషను తీసుకొచ్చి దాంట్లో దించి చెప్తుంటా అన్నమాట. విస్తృతమైన అధ్యయనం ఉండడం కారణం కావచ్చు. ఆయన సామాజిక శాస్త్రవేత్త, సాహిత్యాన్ని గురించి మాట్లాడితే ఎలా ఉంటుంది అనేది మనకు విభాత సంఖ్యలు వచ్చింది మనకి. అవును సార్. సివి సుబ్బారావు గారి సంపాదకత్వంలో విభాత సంఖ్యలు. అంటే ఎంఏ తెలుగు పిహెచ్డీ చేసిన వాళ్ళు విమర్శ రాయడం కన్నా భిన్నంగా ఆ విభాత సంఖ్యలు హిస్టరీ వాళ్ళు, ఎకనామిక్స్ వాళ్ళు, సోషియాలజీ వాళ్ళు, వీళ్ళు విమర్శ రాస్తే ఎట్లా ఉంటుందనేది చూపించారు వాళ్ళు. ఈ పని రమణారెడ్డి గారు ముందే చేశారు మనకి. ఈ కవి జీవిత విమర్శ అనే దానికి ఒక నిలువెత్త సంతకంగా మనకు రమణారెడ్డి గారు కవి కోకిల, మహోదయం లాంటి గ్రంథాల ద్వారా రుజువు చేశారు. ఈ ఆధునికాంధ్ర సాహిత్య చరిత్ర అనేది మహేందర్ చెప్పినట్టుగా మనకు కొర్లపాటి శ్రీరామూర్తి లాగానో, లేకపోతే సింహన్న గారి లాగానో, ద్వానా శాస్త్రి గారి లాగానో నేను తెలుగు సాహిత్య చరిత్ర రాయాలి అని ప్రణాళిక వేసుకొని రాసింది కాదు. నుంచి అప్పుడప్పుడు రాసినటువంటి వ్యాసాలకు చారిత్ర క్రమం ఏర్పడింది.
ఒక చారిత్రక క్రమంలో ఆయన రాసిన వ్యాసాలని చెలసాని వారు కూర్చారు. దానికి ఆ చరిత్రను పేరు పెట్టారు. అయినప్పటికీ కూడా అందులో ఒక చారిత్రక దృష్టి ఉంది అని మహేందర్ మనకు తెలియజేశారు. ఆయన మొదట్లో అరసం కృషిని మహేందర్ చిన్న వయసులోనే బాగా గుర్తించారు. తర్వాత కేవీఆర్ జీవితాన్ని పరిచయం చేశారు. ఒక 3 వ్యాసాలు ఆయన వ్యక్తిగత జీవితాన్ని ఆలోచనలు తెలుసుకోవడానికి వీలుందని చెప్పారు. తర్వాత సృజనకు విమర్శకు మధ్య కొంత వ్యత్యాసం పెరుగుతుంది ఈ మధ్య, అది ఉండాల్సిన అవసరం లేదని చెప్పేసి ఆయన చెప్పారు. విమర్శను సృజనతో సమానంగా చూడాలి అని ఒక ప్రతిపాదన చేశారు. సాహిత్య విమర్శ, సాహిత్య చరిత్ర రెండు కలిస్తేనే సాహిత్య చరిత్ర అవుతుందని ఒక మాట అన్నారు మహేందర్. కేవీఆర్లో ఎక్కువ స్పందించే గుణం ఉంది అని ఆయన ఒక అబ్జర్వేషన్ చెప్పారు. అంటే ఎవరైనా రాస్తే దాన్ని చదివేసి ఊరికే ఉండిపోకుండా దాని మీద తన అభిప్రాయం చెప్పాలి అనేటువంటి ప్రయత్నం చేస్తారు అని చెప్పేసి ఆయన చెప్పారు. విస్తృతమైన అధ్యయనం ఉండడం, సామాజిక శాస్త్రాలతో పరిచయం ఉండటం వల్ల ఆయన విమర్శ అకాడమిక్ విమర్శ కన్నా భిన్నంగా ఉంటుందని చెప్పేసి చెప్పారు. సాహిత్య చరిత్ర రచన అంటే ఏమిటి అనేదాన్ని మార్క్సిస్టు దృక్పథంతో సాహిత్య చరిత్ర రచన అంటే ఏమిటో మహేందర్ ఒక సిద్ధాంతాన్ని, తాను ఏర్పరచుకున్న సిద్ధాంతాన్ని మనకు పరిచయం చేశారు. అంతేకాకుండా మరొక మాట అన్నారు, విలువైన మాట ఏమిటంటే అప్పటిదాకా వచ్చినటువంటి సాహిత్య చరిత్రలో కొన్ని ఖాళీలు ఉన్నాయి. ఆ ఖాళీలను కేవీఆర్ పూరించారు ఈ వ్యాసాల్లో అని చెప్పేసి గుర్తించాలి. ఇది చాలా విలువైనటువంటి పాయింట్ అని మనం గుర్తించాలి. ఎవరు ఎలా రచయిత అవుతారో అని కేవీఆర్ చర్చించారు అని మనకు తెలియజేశారు. ఇందులో ఉన్నటువంటి 25 వ్యాసాలు కూడా 1970 తర్వాత రాసిన ఎక్కువ, అంటే విరసం ఏర్పడిన తర్వాత రాసిన ఎక్కువ, అంతకుముందు కొన్ని రాశారని చెప్పారు. అది ఆఖరికి 1920 నుంచి 1980 దాకా ఉన్నటువంటి అరసం విరసం కాలంలో ఉన్న సాహిత్య చరిత్రను ఆయన మనకు దిగంబర కవిత్వ కాలం నుండి అస్తిత్వవాదాల దాకా ఆయన చరిత్రను రాశారని చెప్పేసి, అంటే రచనా కాలం అది. అలాగే అరసంలో సభ్యుడిగా ఉంటూనే, అరసంలో భాగస్వామిగా ఉంటూనే, అరసంలో ఉన్నటువంటి ఎగుడు దిగుడులను, మిట్టపల్లాలను, గుణదోషాలను ఎత్తి చూపించడానికి కేవీఆర్ సంకోచించలేదు అని అన్నారు. ఈ మార్క్సిస్టు విమర్శ లక్షణమే అది. విమర్శ, ఆత్మవిమర్శ రెండూ ఉంటాయి. మనల్ని పొగుడుకోవడం కాదు, ఇంకెవడన్నా తిడితే మనం ఏడ్చుకుంటూ కూర్చోవడం మార్క్సిస్ట్ లక్షణం కాదు. అవతల వాటి ఏం మాట్లాడినా అందులో ఉన్నటువంటి వాస్తవం ఏంటో గ్రహిస్తాం, వాస్తవం లేకపోతే ఖండిస్తాం అన్నమాట. కాబట్టి రమణారెడ్డి గారిది విమర్శ, ఆత్మవిమర్శతో కూడినటువంటి చరిత్ర రచన అని మనం గుర్తించాలి. అందులో ఆయన ఈ బ్రహ్మ సమాజము, గురజాడ, అసలు ఒక పెద్ద పరిశోధన చేసింది ఏమిటంటే ఈ యుగకర్తల సిద్ధాంతం మీద. మా పెనుకొండ లక్ష్మీనారాయణ గారు కూడా దీన్ని చర్చించారు. రాయపురం సుబ్బారావు ఇద్దరు యుగకర్తలు అనే సిద్ధాంతం ప్రతిపాదించడంలో ఆయనంతటా ఆయన ఆధునికుడైన వాళ్ళ గురువుల ప్రభావం ఉంది. కండవల్లి లక్ష్మీరంజనము, దేవాకళ వెంకటావధానుల ప్రభావంతో ఆ ప్రభావానికి లోబడి రాయపురోలను తిరస్కరించలేక ఆయన కూడా యుగకర్తే అని అన్నాడు అని చెప్పేసి పెనుకొండ చెప్పారు. కానీ కొంతమంది, ఇప్పుడు రమణారెడ్డి లాంటి వాళ్ళు, ఆయన ఏదో అమలుల శృంగారం లాంటివి కొన్ని పాశ్చాత్య సాహిత్య ప్రభావంతో ప్రతిపాదించిన ఈ అనాదిగా వస్తున్న సంప్రదాయ భావాల్లో నుంచి బయటపడలేకపోయాడు అని రమణారెడ్డి గారు చక్కగా చెప్పారు. దాన్ని మనకు చేశారు. నేను ఇంకొక ఉదాహరణ ఇస్తాను. ఈ నవ్య సంప్రదాయవాదులు, అంటే సంప్రదాయవాదులు ఆధునిక పంక్తిలో దుప్పట పరుచుకొని కూర్చోవడానికి సృష్టించిన వాదము నవ్య సంప్రదాయవాదం. వాళ్ళు
గురజాడను సొంతం చేసుకోలేదు వాళ్ళు, రాయప్రోలునే సొంతం చేసుకున్నారు. ఎందుకంటే వాళ్ళకి కావాల్సిన మ్యాటర్ ఏది దాంట్లో ఉంది. నవ్య సంప్రదాయానికి కావాల్సినటువంటి సంప్రదాయ బీజాలు రాయపురంలో ఉన్నాయి, గురజాడలో లేవు. మనిషి చేసిన రాయి రప్పకన గురజాడ వాళ్ళకి ఎట్లా నచ్చుతాడు? కాబట్టి రాయప్రోలు ఆధునికుడు కాదు అని కేవీఆర్ గుర్తించడం సరైనదని నేను భావిస్తున్నాను. దాన్ని మహేంద్రు చెప్పారు. అలాగే చలము ఆయన 2 పాఠశాలలు ఉన్నాయని, ఆయన అలాగే బ్రౌన్ను లోతుగా అధ్యయనం చేశాడని, కన్యాశుల్కం ప్రతాపరుద్ర్యాన్ని తులనాత్మక పరిశీలన చేసే క్రమంలో మహేందరు కేవీఆర్లో ఎక్కడ చూస్తే అక్కడ ఈ తులనాత్మకత దృష్టి కనిపిస్తుందని చెప్పారు. కట్టమంచి జీవితంలోని వెలుగు నీడల్ని ఆయన బాగా పసిగట్టాడు. విమర్శకు చేసినటువంటి దోహదం ఆయన కవిత్వానికి చేయలేదని కూడా మనకు ఆయన చెప్పినట్టుగా గుర్తు. నాకు ద్వంద్వ ప్రవృత్తి ఉంది సిఆర్ రెడ్డిలో అని చెప్పేసి ఆయన అన్నారు. ఉన్నవ వెలుగు నీడలు చూశారన్నారు. అలాగే కేవీ కావ్య జగత్తు, అబ్బూరి, చలం వీళ్ళందరినీ కేవీఆర్ ఎలా అధ్యయనం చేశారో మనకు మహేందర్ పరిచయం చేశారు. అరసం చరిత్రను దాదాపు ఆయన చాలా పెద్ద వ్యాసం రాశారు. అరసం ఎలా మొదలైంది, ఎన్ని ఆటుపోట్లు ఎదుర్కొనింది, ఎప్పుడు ముందుకెళ్ళింది, ఎప్పుడు వెనక్కి వచ్చింది, ఇవన్నీ అని ఒక ఆత్మవిమర్శనాత్మక వ్యాసం రాశారని చెప్పేసి మనకు గుర్తు చేశారు. ఒక దశలో ఈ అభ్యుదయ పత్రిక 6 సంచికలు వచ్చినా కానీ తెలంగాణ రైతాంగ పోరాట ప్రసక్తి రాకుండా రావడం పట్ల ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అలాగే వట్టికోట ఆళ్వారు స్వామి అరెస్ట్ అయితే దాని నివేదిక కూడా గతి లేకుండా పోయినటువంటి పరిస్థితి వచ్చింది. అరసం సభలకి విశ్వనాథ సందేశం పంపించే దశ కూడా వచ్చేసింది. అక్కడి నుంచి మళ్ళా పునరుజ్జీవనం పొందిందని రమణారెడ్డి గారు చెప్పినట్టుగా మహేందర్ మనకు గుర్తు చేశారు. ఈ రకంగా 1920 ప్రాంతాల నుంచి 80 ఏళ్ళ దాకా ఆధునిక తెలుగు సాహిత్య చరిత్రను మనం అర్థం చేసుకోవటానికి ఈ వ్యాసాలు మనకు బాగా ఉపయోగపడతాయి. అలాగే అరసం విరసం ఈ 2 సంస్థల పరిణామాలని ఆయన రెండిట్లోనూ ఉండి రాశారు అని చెప్పేసి చెప్పారు. అలాగే సుబ్బారావు పాణిగ్రాహం నుంచి గద్దర్ దాకా మధ్యలో చెరబండరాజు, శివసాగర్ల మీదుగా పాట ఎలా ప్రయాణం చేసింది అనేటువంటి దాన్ని ఆయన గొప్ప వ్యాసంలో మనకు తెలియజేశారన్నారు. ఈ వ్యాసాలన్నీ కూడా ఆయన ఒక ప్రణాళిక వేసుకొని చరిత్ర రాయాలని రాయకపోయినా ఒక చారిత్రక దృష్టి. ఇంకెవడైనా ఆధునిక ఇంతవరకు మనకు ఆధునిక తెలుగు సాహిత్య చరిత్ర అనేది ఒకటి రాసిన చరిత్ర లేదు ఇప్పటిదాకా. కొంతమంది కవిత్వం రాశారు, కొంతమంది నవలు రాశారు, కొంతమంది కథానికి రాశారు, కొంతమంది నాటకం రాసుకున్నారు. కానీ మొత్తం ఆధునిక తెలుగు సాహిత్య చరిత్ర ఒకరు రాయలేదు. రాస్తారో లేదో కూడా మనం చెప్పలేం. చాలా దూరం వచ్చేసాం మనం, 150 ఏళ్ళు ప్రయాణం చేసేసాం అన్నమాట. ఎవడైనా రాయదలుచుకుంటే మాత్రము రమణారెడ్డి గారి పుస్తకంలో దానికి కావాల్సిన సహాయం లభిస్తుందని చెప్పారు. ఇది ఒక రకంగా ఆధునిక తెలుగు సాహిత్య చరిత్రను చాలా దూరం నడిచి వచ్చిన తర్వాత రమణారెడ్డి గారు పునర్మూల్యాంకనం చేశారు. పునర్మూల్యాంకన దృష్టితో ఆధునిక సాహిత్య చరిత్రను రాయడానికి ఒక గైడ్గా మనకు కేవీఆర్ పుస్తకం ఉపయోగపడుతుందని మహేందర్ చెప్పారు. అలాగే ఇంకొక చివరిలో ఆయన ఏమన్నారంటే, అది 90తో ఆగింది, 90 తర్వాత వచ్చిన ఒక పెద్ద ఉప్పెనను మనం ఈ సూత్రాల మీద ఆధారపడి కుల దృష్టితో, ద్రావిడ దృష్టితో, సూత్ర దృష్టితో, వీటి దృష్టితో, మన ప్రాంతీయ దృష్టితో రచించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి తన ప్రసంగాన్ని ముగించారు మహేందర్. ఆయన ప్రసంగానికి ఒక మంచి ప్రణాళిక ఉంది. కేవీఆర్కి చరిత్ర రచన ప్రణాళిక లేదేమో కానీ మహేందర్ ప్రసంగానికి మాత్రం ప్రణాళిక ఉంది. ప్రణాళికాబద్ధంగా ప్రసంగం చేసిన మహేందర్ మరొకసారి అరసం ధన్యవాదాలు చెప్తూ ఉంది. మిత్రులారా, ఇప్పుడు మన మిత్రులు ఇంకెవరైనా పెనుగొండ గారి మొదలుకొని ఆయన అరసంలో ఒక 1/2 శతాబ్దం ఆయన జీవితమే అరసం జీవితం అయిపోయింది కాబట్టి ఎవరైనా మాట్లాడితే మాట్లాడచ్చు, ఇంకా అభిప్రాయాలు చెప్పచ్చు. సార్ రాజపాళ గారు, మన మహేంద్ర గారు మంచి ప్రసంగం చేశారు. మీరు దానికి కొనసాగింపుగా మంచి ముగింపు కూడా ఇచ్చారు. మన మహేంద్రకి అభినందనలు. మరి మహేంద్ర గారు నా గుంటూరు సేవ సాహిత్య చరిత్ర చదువుతున్నా అన్నారు.
నిజంగా ఇటీవల కాలంలో ఎవరు చదివేవాళ్ళు లేరు. చదువుతున్నందుకు ధన్యవాదాలు. ఆ ఇప్పుడు అది తొలి ఎడిషన్ ఏమో 300 పేజీలు, ఇప్పుడు 460 పేజీలు. మీరు 460 పేజీలతో చదువుతున్నారు అనుకుంటాను. చిన్నదా? ఉంది సార్. 460 పెద్దది పేజీలు. పెద్దది. ఎస్ ఆ? ఎస్. అవును తర్వాత సార్. ఈ ఈ సంవత్సరం ఇంకొక ఎడిషన్, ఇంకొక 50 పేజీలు పెరుగుతుంది. థర్డ్ ఎడిషన్ కూడా వస్తుంది. చరిత్ర ఎప్పుడు తీసుకుంటాను సార్. ఎస్ వస్తుందండి. సార్. చరిత్ర ఎప్పుడు అనంతం. సరే, రమణారెడ్డి ఇప్పుడు విషయం ఏంటంటే చరిత్రకు సంబంధించి విరసంలో ఉన్న వాళ్ళు ఇప్పుడు అరసంతో సంబంధం ఉండి కొనసాగిన వాళ్ళు ఎవరూ లేరు. ఒక్క కేవి రమణారెడ్డి గారు, మన విశాఖపట్నం మన ఈయన చలసాని ప్రసాదరావు గారు తప్పితే తెలుసా. ఇప్పుడు వాళ్ళిద్దరు పోయిన తర్వాత అరసం నుంచి విరసంలో కొనసాగిన వాళ్ళు ఎవరూ లేరు నా దృష్టిలో, నాకు తెలిసినంత వరకు. ఇప్పుడు ఉన్నోళ్ళందరూ, తర్వాత గద్దర్ వచ్చిన, పాణి వచ్చిన, సిఎస్ఆర్ ప్రసాద్ వచ్చిన, ఇంకా ఇంకా చాలా మంది విరసంలో, కాళీపట్నం రామారావు గారు కొంతకాలం ఉన్నా, రావిశాస్త్రి గారు ఉన్నా, వాళ్ళెవరికి అరసంతో సంబంధాలు లేవు. అరసంతో సంబంధాలు ఉన్న వ్యక్తులు ఇద్దరు, వాళ్ళిద్దరూ లేరు ఇప్పుడు వరకు. ఇప్పుడు విరసం ఏర్పడిన తర్వాత వచ్చిన వాళ్ళే ఉన్నారు. సరే, మన రాయప్రోలును శ్రీ కర్తలుగా చెప్పడం అనేది, నేనైతే ఆ వ్యాసంలో ఇది అకాడమిక్ కుట్ర అని చెప్పి రాశాను. గురిజాడ అప్పారావు సాహిత్య వక్రీకరణలో వాస్తవాలని నాకు ఇప్పుడు దీపిక అవార్డు వచ్చిన పుస్తకంలో ఉంది. ఆ పుస్తకం మీద మీ అభిప్రాయం ఏంటో చెప్పండి, సంతోషిస్తాను. సరే, మీరు నాకు అభినందనలు కూడా తెలియజేశారు. అది గురిజాడ మీద నేను ఎవరెవరు అభిప్రాయాలు తీసుకున్నా అంటే, ఈయన మన రారా గారిది, సోమసుందరిది, ఎస్వి సత్యనారాయణది తీసుకున్నాను. గురిజాడ ఏమన్నా మత కేంద్రంగా తీసుకున్నాడు, అసలు ఏమన్నా ప్రేమ ప్రణయం కేంద్రంగా తీసుకున్నాడు. కాబట్టి వాళ్ళిద్దరికి అసలు పొత్తు అసలు ఎక్కడ కలవదు. అసలు ఏం చెప్పాడు కదా భావకవి, అవన్నీ చెప్పారు, అవన్నీ వాస్తవాలే. ఆయన ఎక్కడో వాత్సాయన కామసూత్రాల ఆధారంగా చేశాడు. ఆయన గొప్ప కవి అనే ఇవన్నీ మనం ఏదో ఆ పాట ఏదో రాశాడని చెప్పి మనం అందరూ మార్మోగిచ్చా, అవన్నీ బాగానే ఉన్నాయి. కానీ ఏదైనా కానీ అది అటువంటిది ఒక అకాడమిక్ కుట్ర అని చెప్పి నేను కూడా రాశాను. చాలా మంది అది వాస్తవం అంటే, చాలా మంది నారాయణ రెడ్డి గారిని కాదు అని అంటానికి భయపడ్డారు. అది విషయం అన్నమాట. ఆయన కాదంటే ఆయన కాదంటే అంటానికి భయపడ్డారు. ఎవరో మళ్ళీ పిల్లలు అప్పుడప్పుడు ధైర్యం చెయ్యాలి. కాకపోతే చరిత్ర కూడా అవకతవకలు తప్పులు అవుతాయి. నేను ఆ విషయంలో కొంచెం ధైర్యమే చేశా. అంటే నాకన్నా ముందు చేసిన వాళ్ళు ఉన్నారు మహానుభావులు. అది దాని కొనసాగింపు నేను చేశాను. సరే, ఏదేమైనా కానీ మీరు మా అరసానికి తోడుగా ఉంటూ ఉన్నందుకు మీకు ధన్యవాదాలు. భవిష్యత్తులో కూడా మన అరసం అది మా అరసం అనకూడదు నేను, మా అరసంతో మీరు ఉండాలంటే, మీరు తెలంగాణలో కూడా మన అరసం అభివృద్ధికి కృషి చేయాలని చెప్పి, కార్యకర్తగా అవసరం లేదు, మీరు సాహితీవేత్తగా ఈ ప్రసంగాల ద్వారానే మా అరసానికి సేవ చేయాలని చెప్పి కోరుకుంటూ మీకు మరొకసారి అభినందనలు, కృతజ్ఞతలు కూడా తెలియజేస్తున్నాను. శుభాకాంక్షలు తెలుసు. నమస్తే. సార్, మీరు మీ వ్యాసానికి మన కేవీఆర్ ఒక పుస్తకం ఎలా చదవాలి అనే దానికి మీరు ఇప్పుడు చెప్పిన చేసిన ప్రసంగం మంచి ఉదాహరణ. ఓకే, ఒక పుస్తకం ఎలా చదవాలి అనే దానికి మీ ఉపన్యాసం ఒక మంచి సూచన. ఓకే, కానీ సార్ థ్యాంక్ యూ సార్. అయితే మీరు రాసినటువంటి దానికి కేవీఆర్ గారి ప్రతిపాదన చాలా బాగా ఉపయోగపడుతుంది సార్. ఒకసారి చూడండి, అది ఒకటి. రెండు, బహుశా మీరు కేవీఆర్ గారి గురించి చెప్పారు, కొడవటి గంటి కుటుంబరావు గారు కూడా పనిచేశారు సార్. నుంచి విరసం, ఆ ముగ్గురు చాలా బలంగా పనిచేసినటువంటి నేతలు కూడా. ఒక రకంగా విరసానికి అది బేస్ ఇచ్చింది వాళ్ళు, దాని లోతైన విశ్లేషణ చేసిన వాళ్ళు. థ్యాంక్ యూ సార్. మీ పుస్తకం నేను చదువుతున్నాను. నిజానికి ఆ పుస్తకం నేను సాహిత్య చరిత్రలు ఎందుకు సాహిత్యంలో భాగం కాలేకపోయాయని ఒక క్వశ్చన్ వేసుకొని, ఒక హైపోథిసిస్ చేసుకొని నేను చదువుతున్నప్పుడు మీ పుస్తకంలో ఉన్నటువంటి ముందు మాటలు, మీ అభిప్రాయాలు కొన్ని చూశాను. భవిష్యత్తులో ఇంకా చదువుతాను మీ పుస్తకాలు కూడా అధ్యయనం చేసే అవకాశం. ఇంకెవరన్నా మాట్లాడతారు మిత్రులారా? వచ్చేవారు ఏంటమ్మా? ఇంకెవరు మాట్లాడేవాళ్ళు లేరా? సార్ సార్ ఓకే,
మిత్రులారా, ఎవరు హ్యాండ్ రైజ్ చేయలేదు. సరే. ఒక మంచి ప్రసంగాన్ని అందించినందుకు మిత్రుడు మహేందర్ గారికి ధన్యవాదాలు. వచ్చే వారం మత్సా హరిదాస్ గారి తెలుగులో యాత్రా చరిత్రలు అనే గ్రంథం పైన బివిఎన్ స్వామి గారి ప్రసంగం ఉంటుంది. దానికి కూడా విచ్చేసి జయప్రదం చేయాలని ఓపికగా ఉన్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు. వచ్చే వారం కలుసుకుందాం. సెలవు.